దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, మన జీవితంలో అన్వయించుకోదగినటువంటి మాట, మన జీవితంలో అప్లై చేసుకోవాల్సినటువంటి మాట. చూడండి, మనకి ఏదన్నా గాయమైందనుకోండి, సపోజ్ గాయమైనప్పుడు మనం అప్లై చేసుకుంటాం. ఏం అప్లై చేసుకుంటాం? ఆ గాయానికి సంబంధించిన మెడిసిన్ అనబడేటువంటి ఆ ట్యూబ్ని మనం అప్లై చేసుకుంటాం. ట్యూబ్ మన దగ్గర ఉంది, గాయం కాలుకి ఉంది, అప్లై చేసుకోలేదు, ఏమవుద్దో తెలుసా? గాయం ఎక్కువైపోద్ది. అది ఎక్కడి వరకు వెళ్ళిపోద్ది అంటే సెప్టిక్ అయిపోద్ది. గోటుతో పోయేది గొడ్డల వరకు వెళ్ళిపోద్ది. అలాగే వాక్యం ఇక్కడ ఉంది, ఆత్మ సంబంధమైన రోగం మనలోనే ఉంది. ఈ వాక్యాన్ని ఆత్మ సంబంధమైన రోగం అనబడేటువంటి మన రోగానికి ఆత్మ సంబంధమైన రోగం, ఈ రోగానికి అప్లై చేయలేదనుకో, అది కూడా సెప్టిక్ అయిపోయేటువంటి ప్రమాదం వచ్చేసి చివరికి నాశనానికి నడుపుద్ది. మన అనుదిన జీవన విధానములోనూ మన చేతుల్లోనే ఉంది. మన ఆధ్యాత్మికమైన జీవన విధానము సాఫీగా సాగాలన్నా, దేవునికి అనుకూలంగా ఉండాలన్నా, మన ఆత్మీయ జీవితం ఆరోగ్యవంతంగా ఉండాలన్నా మన చేతుల్లోనే ఉంది. మనల్ని ఎవరో లాక్కొచ్చి పెట్టరు. ఇక్కడ నన్ను ఎవరో పెట్టలేదు, ఇక్కడ లాక్కొచ్చి మిమ్మల్ని అలా పెట్టలే. ఎవరికి వాళ్ళు ఎలా రావాలి దేవుని దగ్గరికి? తల్లి చెప్పారు, సిద్ధపడి రాగలగాలి. సిద్ధపడి రాగలగాలి. సిద్ధపడి వచ్చినటువంటి మీకు దేవుడు అప్లై చేసుకోవడానికి అనుదినము కూడా ఆయింట్మెంట్ ఇచ్చి పంపిస్తున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత గాయం అలాగే ఉంది, ఆయింట్మెంట్ పక్కన పడేసి మన పనుల్లో మనం ఉన్నాం అనుకో, జబ్బు ఎక్కువైపోద్ది, తగ్గదు. నువ్వు ఇక్కడికి రావాలి, దానికి సంబంధించిన జబ్బుకు సంబంధించినటువంటి మెడిసిన్ ఇంటికి పట్టుకెళ్ళాలి. నువ్వు ఇక్కడికి రావట్లేదంటే అర్థం ఏంటి? మాకు గాయాలు ఉన్నానండి, మెడిసిన్తో సంబంధం లేదండి. మాకు గాయాలైనా మెడిసిన్తో మాకు సంబంధం లేదండి. మరి ఎలా తగ్గిపోద్ది? ఇమ్యూనిటీ పవర్ ఎక్కువైపోయిందా నీకు? అంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువైపోయి నిన్ను డిస్కుని చేసేద్దావు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన రోగముతో డిస్కుని చేసేద్ది ఇమ్యూనిటీ పవర్. ఈ వాక్యం అంతా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు తాగేసావు, సూప్ చేసుకుని నువ్వు, అది సచ్చే వరకు పనిచేసేద్ది నీకు. ఈరోజు తీసుకున్న ఆహారం సాయంత్రానికి కాదు కదా, మధ్యాహ్నానికి పనిచేయదు నీకు. అందుకే మనకి ఏం కావాలి? దేవుడిచ్చేటువంటి వాక్యం అనేటువంటి ఔషధం మనకు కావాలి. హల్లెలూయా. నీ వాక్యం నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. వాక్యం మనకేంటి? భోజనం. శరీరం అంతా ఔషధం. ఇంగ్లీష్లో చెప్పాలంటే మెడిసిన్. అర్థమైందా? రాత్రి పగలునయ్యా నీ యొక్క మెడిసిన్ అనబడే ఔషధాన్ని అప్లై చేసుకుంటాను. అర్థమైందా? రాత్రి పగలునయ్యా నీ యొక్క వచనం ధ్యానింతును రాజా. నా ప్రాణమైన 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 యేసు, ప్రాణమైన 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 యేసు, ప్రాణమైన యేసు, నా ప్రాణంతోనే కలసి నా ప్రాణమానే నిన్నే స్తుతింతును, నా ప్రాణమానే నిన్నే స్తుతింతును. ఆయన వాక్యం మనకేంటి? ఔషధం, భోజనం.
శరీరమంతా ఇమ్యూనిటీ పవర్ పెంచగలిగేటువంటి అద్భుతమైన ఔషధం. ఈ ఇమ్యూనిటీ పవరు సైతానికుడికి సంబంధించిన శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ధనాశ, దురాశ, ఇచ్చుంచుకునే మనసు, గర్వము, అతిశయము, డంబాన్ని ఈ ఇమ్యూనిటీ పవర్ ఏం చేస్తుందంటే తన్ని తరుముతుంది. హల్లెలూయా. నీకు ఇమ్యూనిటీ పవర్ ఇవ్వగలిగేటువంటి జీవాహారము యొద్దకు నువ్వు రావాలి. ఆ జీవాహారము నిన్నేం చేస్తుంది? నీ ఇమ్యూనిటీ పవర్ని పెంచుద్ది. పవర్, ఈ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? నీకు దేవుని యొద్ద నుండి వస్తుంది. శక్తి, పవర్. అప్పుడు ఆటోమేటిక్గా శరీరాశ దగ్గరికి వచ్చిందంటే ఇది నిజమా? నిజమే. గెట్ అవుట్, గెట్ లాస్ట్. లేకపోతే ఇది నిజమా? రా ముచ్చట్లు పెట్టుకుందాం. అర్థమైందా? ఎప్పటికీ కూడా దేవుడి సన్నిధిని మానొద్దు. వేటి కోసమో దేవుడి సన్నిధిని మానితే దౌర్భాగ్యం. మనం దేవుడి సన్నిధి కొరకు అనుకూలపరుచుకోవాలి మన శరీరాన్ని, మన ఆత్మను, మన పనులను, మన పరిపాట్లను. ఒక ఫంక్షన్ వచ్చేటోడికి అనుకూలపరుచుకోవు. హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిన ఫంక్షన్ వస్తే ఏం చేస్తావు? హాయ్ బాబా ఫంక్షనా, హాస్పిటల్కి తర్వాత వెళ్తాం. మరి ట్యాబ్లెట్లు లేవు, షాపులో తెచ్చేసుకుని వేసుకుంటాను. ఒక ట్యాబ్లెట్టే కదా. దేవుడి దగ్గరికి వస్తాను, అప్పుడు జయం వస్తుంది నీకు. నేను నీకు చెప్తున్నాను, దేవుడు కొరకు నిన్ను నువ్వు సాక్రిఫైస్ ఎప్పుడైతే చేసుకుని దేవుడి పనులు నిలబడతావో దేవుడు నీ పనులో విజయం ఇస్తాడు. లేకపోతే ఏడుపు తప్పదు. కొంతమంది అజ్ఞానంగా ఆలోచించకూడదు. అన్ని విషయాల్లో ఉండాలి జ్ఞానం. కొన్ని విషయాల్లోనే కాదు జ్ఞానం, అన్ని విషయాల్లోని. మీ కార్ డ్రైవరు ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని చాలా బాగా తీసుకెళ్ళిపోతాడు. ఒక్కరోజు మాత్రం పాడెత్తే లోయ నడిపోయింది. వెళ్ళి కట్ చేస్తే ఏం జరిగిందంటే కళ్ళు ఎలా మూసి ఇలా తెరిచేటప్పటికి హాస్పిటల్లో సిమెంట్ కుట్లేసి ఉన్నాయి కాలుకి చేతికిని. డ్రైవర్ బాగానే ఉన్నాడులే. డ్రైవర్ని అన్నాడు, ఇదేట్రా ఇలా చేసావు అంటే, ఎప్పుడూ ఇలా చేయలేదు కదండి, ఒక్కసారికే కదండి ఇలా జరిగిందంటే ఎలా ఉంటుంది నీకు? మనం కూడా ఎప్పుడూ రావడం మానలేదు కదండి, ఒక్కరోజే కదండి అంటే ఎలా ఉంటుంది మరి? దేవుడికి బాధగా ఉంటుంది. మనం జ్ఞానం, మిడిమిడి జ్ఞానం, అజ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానం కదా మనకు కావాల్సింది. దైవికమైన జ్ఞానం మీరు ప్రదర్శిస్తే దైవజనులుగా మాకు సంతోషం కలుగుద్ది. కాకరకాయ అన్నవాడు కేకరకాయ అంటే వాడినే కొడతాడు ముందు. అర్థమైందండి? అందుకని ఇప్పుడు కూడా మనం దేవునిని బట్టి జ్ఞానులు అవుదాం. జ్ఞానులు ఎగరేసుకుంటూ వచ్చారు. ఎక్కడికి? తూర్పు దేశపు జ్ఞానులు అంటే వాళ్ళ పేరు జ్ఞానులు. ఏం పేరండి? మనం చాలా జ్ఞానులమే. ఏ జ్ఞానమో? మిడిమిడి జ్ఞానం, దెయ్యాల జ్ఞానం. వాళ్ళ జ్ఞానం కూడా జ్ఞానులు పేరుకి. మనం కూడా జ్ఞానులమే. ఎక్కడుంటుంది జ్ఞానం అంటే, ఏ కూర ఉండాలో కూర తక్కుకుంటూ వంకాయ బంగాళదుంప రెండేసేస్తే కూర ఎక్కువైపోద్ది కదా. అందులో ములక్కాడు కూడా పాడేస్తే కొన్ని ఉల్లిపాయలు ఎత్తే ఇంకా 10 మందికి ఎట్టేయచ్చు కదా. ఆ జ్ఞానం చాలా బాగుంటుంది. కానీ ఆ జ్ఞానం ప్రతిదానికి పనిచేద్దండి, పనిచేయదు. ఇప్పుడు ఈ జ్ఞానులే. మరి జ్ఞానం దేనికి పనిచేసింది? జ్ఞానులకి యేసుప్రభు పుట్టాడు, యేసుప్రభుని అప్పచెప్పేస్తాను, మేడ మీద తలక తీసేద్దిగా అన్నట్టు ఉంది జ్ఞానం. కానీ ఈ జ్ఞానానికి దైవ జ్ఞానము తోడైతే అది అస్సలు సిసలైనటువంటి జ్ఞానం. హల్లెలూయా. నీకు దేవుడు ఏ జ్ఞానం అని ఇచ్చుండొచ్చు, చురుకుగా పనిచేయగలిగే జ్ఞానం ఇచ్చుండొచ్చు, లేకపోతే నీ పరిపాట్లలో జ్ఞానంగా ఆలోచించే జ్ఞానం, చక్కబెట్టే జ్ఞానం ఇచ్చుండొచ్చు. ఆ జ్ఞానము దేవుని ఎదుట వెర్రి జ్ఞానంగా మిగిలిపోద్ది ఒక దినాన. కానీ నీకు దేవుడిచ్చేటువంటి జ్ఞానానికి దేవుని వాక్యం తోడైతే అది నిజ జ్ఞానం, దైవిక జ్ఞానం అవుద్ది. హల్లెలూయా. ఏ జ్ఞానం తోడవ్వాలి? మనం దేవుడి దగ్గరికి సకాలానికి రావడానికి నీ జ్ఞానాన్ని నువ్వు పదును పెట్టాలి. దేవుని సన్నిధిని మానకుండా లోక సంబంధమైన వాటి విషయంలో దేవుణ్ణి మాత్రమే ముందు పెట్టేటువంటి విషయంలో నీ జ్ఞానానికి నువ్వు పదును పెట్టాలి. అప్పుడు నీలో ఉన్న జ్ఞానం పెంపొందుతుంది.
నీకు జ్ఞానం ఇచ్చేది దేవుడే. హల్లెలూయా. బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎక్కడున్నాయి? దేవుని సన్నిధిలో ఉన్నాయి. ఫంక్షన్కి వెళ్ళడానికి మాత్రం మనం ఎన్ని చేస్తామంటే చెప్పాల్సిన వాడి దగ్గర ఇప్పుడు ఇలాగ అయిపోయిందండి అని చెప్పి ఫంక్షన్కి వెళ్తాం. దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం జ్ఞానంగా ఆలోచించుకోవడం నువ్వేం చేయలేవు. జ్ఞానంగా ఆలోచించుకోవడం నువ్వేం చేయలేవు. జ్ఞానంగా ఆలోచించి దేవుడి సన్నిధికి బాటలు వేసుకోలేవు. జ్ఞానంగా ఆలోచించి ద్వారాన్ని తెరుచుకోలేవు. నీ జ్ఞానం లోక సంబంధమైన దాని కొరకు ద్వారాన్ని తెరిచేస్తుంది. లోక సంబంధమైనవి సక్సెస్ చేసుకోవడానికి మన జ్ఞానులం కదండి. తూర్పు దేశపు జ్ఞానులంత జ్ఞానం ఇది ఏం చేస్తుందంటే లోక సంబంధమైన పరిపాట్లను మాట రాకుండా, మాట మీద ఎంచుకోకుండా, ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అన్నదానికి, స్కూల్ మానడానికి, కాలేజ్ మానడానికి, పని మానడానికి, జాబ్ మానడానికి, లీవ్ తెచ్చుకోవడానికి, మన ద్వారం తెరుచుకోవడానికి, ఆ ద్వారంలో నుండి సేద పరిపాట్లోకి వెళ్ళిపోవడానికి మన జ్ఞానం అక్కడికి వస్తుంది. కానీ ఆదివారం ఆరాధన కొరకు సమయానికి రావడానికి ద్వారం తెరుచుకుంటున్నావా? లేదా దేవుడు సన్నిధిని ఎగ్గొట్టకుండా లోక సంబంధమైనది ఎగ్గొట్టగలిగే జ్ఞానం ఉందా నీకు? ఎందుకు వచ్చిన జ్ఞానం అంటాను నేను? మిడిమిడి జ్ఞానం. దైవిక జ్ఞానం ఎప్పుడవుతుందో తెలుసా? దేవుని వాక్యం కొరకు నువ్వు ప్రాకులాడితే, నువ్వు జ్ఞానాన్ని ఉపయోగిస్తే అది దైవికమైన జ్ఞానం అవుద్ది. లేకపోతే ఎలాంటి జ్ఞానం అవుతుందో తెలుసమ్మా? తూర్పు దేశపు జ్ఞానుల జ్ఞానం. ఈ లోక జ్ఞాని ఏమాయను? అజ్ఞాని, అవివేకి, మందమతి ఆయను. ఏమవును? ఆయను. ఎప్పుడు కూడా మన జ్ఞానానికి ఈ వాక్యం తోడవ్వాలి. అప్పుడు వాక్యానుసారంగా మనం అడుగులు ముందుకు వేస్తే మనము దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము చేత నడిపింపబడిన వాళ్ళం. మరి ప్రతి జ్ఞానం దేవుడెవడా ఇస్తాడు? ప్రతి జ్ఞానము దేవుడు ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని మనము మన సొంత దానికి ఉపయోగించకూడదు, మనకు అనుకూలమైన వాటికి ఉపయోగించకూడదు. ఆ జ్ఞానము దేవుని జ్ఞానముతో కలిసి ఉంటే నీతితో వెళతాం, న్యాయముతో వెళతాం, యథార్థతతో వెళతాం, నమ్మకత్వంతో వెళతాం, పరిశుద్ధతతో వెళతాం. ఇవన్నీ పక్కన పెట్టి నీ జ్ఞానం మిడిమిడి జ్ఞానం అంటే అవకతవక జ్ఞానం అంటే అర్ధామర్ధ జ్ఞానం. మన కన్నడ భాషలో అర్ధమర్ధ కన్నడ పదమేనా? అసలు శిశులు వ్యతిరేక పదం మన తెలుగు. అసలు సిసలైన జ్ఞానం దైవిక జ్ఞానం. హల్లెలూయా. ఎందుకంటే సాధ్యమైనంత మట్టుకు దేవుడు మనల్ని చూస్తాడో. ఇది ప్రాముఖ్యమైన దినం. ఏ దినం? ఈ దినం ప్రాముఖ్యమైన దినం. ఉపవాస దీక్ష. ఈ టైంలో డిక్లేర్ అయిపోతుందో మనకు తెలియట్లేదు, అది మనకు తెలుసు వాక్యం. దేవుడు అంటే భయం ఉంటే గజగజ ఉరుక్కుంటూ ఎందుకురా బాబు, మన ముందు ఏదేమైనా దేవుడు ఒక నియమం ఉంది ఆయనకి, మనల్ని చూస్తాడు. ఈరోజు ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థనకి దేవుడి దగ్గరికి వస్తే ఆ తర్వాత మన పనులు చేసుకుంటే విజయం ఉంటుందనే విశ్వాసం మనకు ఉండాలి. దేవుడి దగ్గర రాకుండా మన పనులకి వెళ్ళి దేవుడు సన్నిధిని పక్కన పెట్టి మన పనులకి వెళ్తే మనకు విజయం వస్తుందనే సంకేతంతో ఎవరు వెళ్ళకూడదు. ముందు దేవుడు పని చేస్తే దేవుడు నా పని చేస్తాడన్న సంకేతంతో వెళ్ళాలి. నా జీవితంలో నేను ఎప్పుడు అదే సంకేతంతో వెళ్ళాను. అంటే నా విశ్వాసం, నేను దేవుడు సన్నిధిలో నిలబడితే దేవుడు నాకు విజయం ఇస్తాడు అనే ఉద్దేశ్యంతో ఎంత కష్టమైనా నాకు భయం. కడుపులో భయం లేకపోతే ముందుకెళ్ళరండి. నాకు భయం అంటే ఏంటి? దేవుడు సన్నిధి విడిచిపెట్టుకోకూడదనే భయం. అది చేసుకున్న తర్వాత వెళదాం. నా విశ్వాసం, నేను స్తుతించుకుంటాను అందులో కూడా దేవుణ్ణి. నా విశ్వాసం, నీకు ఒక విశ్వాసం ఉండాలి వ్యక్తిగతంగా. అది ఏ విశ్వాసమై ఉండాలి? దేవునిని ఘనపరచాల్సిన విశ్వాసమై ఉండాలి. మనము దేవుడి సన్నిధిలో నిలబడితే కనబడితే ఆయనకు చాలు, మన ఆయన చూసుకుంటాడు. దేవుడి సన్నిధిని ఎగ్గొట్టి చేస్తావు నువ్వు ఏమండి? అందులో చాలా ఉంది. విశ్వసించువాడు కలవరపడ్డు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు దేవుడు. అక్కడ చెప్తున్నా, దేవుడి కోసం ప్రియారిటీ ఇవ్వండి. దేవుని కోసం ఆలోచించడం ప్రారంభించండి. దేవుని సన్నిధి కోసం ఆలోచించడం ప్రారంభించండి. నీ కోసం నువ్వు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయా? ఆలోచన దేవుడిస్తాడు, నడిపింపు దేవుడిస్తాడు, విజయం దేవుడిస్తాడు, సమస్తము సమకూడి మేలు కొరకు జరిగిస్తాడు. ఇది ఆచారం కాదా, విశ్వాసం.
హల్లెలూయా. నీ విశ్వాసమే నీకు విజయాన్ని ఇస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. విశ్వాసమే మన విజయం, విశ్వాసమే మన నిరీక్షణ. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడే నిలుస్తాయి. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఎంత మహాభయంకరమైన పరిస్థితి వచ్చినా నువ్వు విశ్వసిస్తున్నావా అని అడిగారు. ఎస్, విశ్వసిస్తున్నాను ప్రభువా. ఓకే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, వెళ్ళిపో. ఈ విశ్వాసం నాకుంది. ఈ విశ్వాసంలో మీరుండాలని ఎలుగెత్తి ప్రకటిస్తున్నాను. మొదటి ప్రియారిటీ దేవునికి ఇవ్వండి. హల్లెలూయా. దేవునికి ప్రియారిటీ, ఆరాధనకు ప్రియారిటీ. దేవుడు కొరకు నువ్వు ఆలోచిస్తే దేవుడు అన్యాయస్తుడు కాదు, నీ కొరకు ఆలోచిస్తాడు. నువ్వు దేవుడి కొరకు ఆలోచించేది ఎంత, ఆయన నీ కొరకు ఆలోచించి ప్రణాళిక వేసుకున్నదే అంత. హల్లెలూయా. ఆ రోజు వర్షానికి ఆజ్ఞాపిస్తాడు రావద్దని. ఆ రోజు బాగా వర్షాకాలం అనుకోండి, ఏం ఆజ్ఞాపిస్తాడు తెలుసా? రావద్దు. మన వాళ్ళకి ఎంతమందికి ముందు వరకు వర్షం ఉండి మరుసటి రోజు ఆగిపోయింది. తేడా ఉన్న వాళ్ళకి చెప్తాను నేను, ఎప్పుడు రాపోయినా ఆ రోజు వచ్చే అని ఆజ్ఞాపిస్తాను. ఎప్పుడు రాపోయినా వచ్చే ఆ రోజు. అంటే మేము కొంచెం స్టెప్లు వేస్తూ ఉంటాం. ఎలాగా? కొంచెం దేవుడి కంటే ఒక్కొక్కసారి అనుకూలంగా ఉంటే దేవుడి కోసం ఆలోచిస్తాము, అననుకూలంగా ఉంటే మా కోసం మేమే ఆలోచిస్తాం. అర్థమైంది? దేవుడు అలాగే ఆలోచించమనలేదమ్మా, దైవవాక్య క్రమం అది కాదమ్మా. మొదట దేవుని కొరకు ఆలోచించు, అప్పుడు నీ కార్యము సఫలపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. సమయంలో ప్రభువు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము 2వ దినవృత్తాంతముల గ్రంథము. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి అమ్మా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, మన జీవితంలో అన్వయించుకోదగినటువంటి మాట, మన జీవితంలో అప్లై చేసుకోవాల్సినటువంటి మాట. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, అనేక విషయాలు ప్రభా, మరి ఎందుకు వాక్యానికి ముందు మీరు మాట్లాడారు నాకు తెలియదు నాయన. ఈ మాటలు ప్రతి ఒక్కరిని బలపరచాలి. ఈ దినం మీరు మాతో మాట్లాడబోతున్న మాటలు మేము విశదీకరించుకోవడానికి సహాయం చేయండి. సమయానుకూలంగా, సందర్భానుసారంగా మీరు మాతో మాట్లాడతారు. మీ మాటలు సత్యం, మీ మాటలు జీవపు ఓట, జుంటెతేనె ధారల కంటే మధురమైనది. కృపామయుడ యేసు అతి పరిశుద్ధ నామములో మీ కృపను మాకు ధారాళంగా దయచేయండి. మీ అభిషేకం మా మీద ఉంచండి. మేము మీ వారం, మీ ప్రజలం, మీ ప్రజలమైన మాకు మీ వాక్కుని వినిపింపచేయండి. అడ్డులాటంకాలు దూరపరిచి ప్రతి ఒక్క బిడ్డకు నాకు వినగలిగే చెవి, గ్రహించే మనసు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. ఇక్కడ జాగ్రత్తగా మనం అధ్యయనం చేస్తే దేవుని పేరు ఎవరికైతే పెట్టబడుతుందో ఆ జనుల గురించి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. స్వకీయ సాంపాద్య జనాంగం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఎవరు? ఆత్మీయ ఇశ్రాయేలీయులము. ఆధ్యాత్మికంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానము. ఆధ్యాత్మికంగా దేవదేవుడు వలన కనికరం పొందుకున్నటువంటి, దయాదాక్షిణ్యాలు పొందుకున్నటువంటి దేవుని పేరు పెట్టబడిన దేవుని జనాంగము. హల్లెలూయా. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. తగ్గించుకోవడం అంటే ఏంటి? షేమ్ ఫీల్ అవ్వకూడదు. చిన్నపిల్లలు షేమ్ ఫీల్ అవుతారా? చిన్నప్పుడు షేమ్ ఫీల్ అవ్వరు. కింద అడిపోయారు అనుకో, మెల్లగా లిగుతారు అని ఏడుస్తారు.
కొంచెం ఎదిగాక పడినా పడలేనట్టుగా ఫీలు. ఈయన యాడ్ లోపల నుంచి ఏడుపు వచ్చేస్తుంది వీడికి, పైకి మాత్రం లోపల కనబడిపోతూ ఉంటుంది కలరు. చిన్న పిల్లలను పోలి ఉండండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. తన్ను తాను తగ్గించుకోవడం అంటే ఏంటంటే ఇక్కడ నిన్ను నువ్వు దేవుడి దగ్గర షేమ్ అవ్వకో. నువ్వు చేసిన తప్పైనా, నువ్వు చేసిన పాపమైన, దోషమైన, అపరాధమైన, అవిధేయత అయినా, అంధత్వమైన అది దేవుణ్ణి నీకు దూరం చేస్తుంది కాబట్టి, నీకు దేవునికి మధ్య అగాధాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి, ఆ అగాధము పూడ్చివేయబడ్డానికి ఆ పాపం, ఆ శాపం, ఆ దోషం, అపరాధం, అవిధేయత దేవుని ఎదుట తగ్గించుకొని ఒప్పుకోవడమే తను తాను తగ్గించుకోవడం. ఈ వాక్యాన్ని బట్టి ఈ కోణంలో హల్లెలూయా. ఇప్పుడు సపోజు మన దగ్గర ఆలోచన ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఓ అమ్మ సరిగ్గా కూర్చో అన్నామనుకో, అందరిలో చాలామందికి ఫీల్ కలుగుతుంది. చూసి చూడలేనట్టుగా చెప్తున్న వాళ్ళని చూడరు వీళ్ళు. సరిగ్గా కూర్చోండి. పక్కన వాళ్ళ పాప మమ్మీ మమ్మీ వాళ్ళు సరిగ్గా కూర్చోమన్నట్టు నువ్వు షేమ్ అయిపోయి షేమ్గా ఫీల్ అవుతారు, తగ్గించుకోరు. కూర్చున్న తిన్నాక కూర్చోలేదు, నువ్వు కూర్చుంటే అనరు కదా, కూర్చుంటే అనరు కదా అనుకోవు, నన్ను కూర్చోమంటారు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వీడితోటి అని అనుకో, షేమ్ అవుతావు. తగ్గించుకో. తగ్గించుకుంటే ఏం చేస్తావు? సరి చేసుకుని చక్కగా కూర్చుంటాం. దేవుడు కూడా వాక్యంలో నువ్వు తిన్నంగా లేవు అని చెప్పాడు అనుకో, సరి చేసుకుంటే తగ్గించుకున్నట్టు అర్థమైందా? సరి చేసుకోకుండా కొంతమంది అలాగే ఉండా అంటే ఏంటి, నీ మీదకి వస్తున్నా, నీ దగ్గరికి వస్తున్నా, లోపల నీకేం తెలుసు కవరింగ్. ఎలా కవరింగ్ అంటే, నన్నే టార్గెట్ చేశారు, నాలేమి లేవనంటే నన్ను అంటున్నారు. దీన్ని ఏమంటారా? తగ్గింపు ఉందా నీకు? ఉందా? ఎవరో చూడరు కదా. వాక్యం నీ దగ్గరికి వస్తుంటే దేవుడి దగ్గర చక్కగా కూర్చుని మోకాళ్ళు వేసిన ఆయన వాక్యం నా కోసం వచ్చి తగ్గించంటే ఎంత బాగుంటుంది. దాని విషయంలో వక్రీకరించి ఉంటున్నారు కాబట్టి చాలామందికి దేవుడికి మధ్య అగాధం పూడ్చి వేయబడట్లే. ఇక్కడ దేవుడు అంటున్నాడు తన్ను తాను తగ్గించుకోవడం అంటే ఏంటి? దేవుని వాక్యముల నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు పక్కలకు వెళ్ళకూడదు. నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు, నీలోనే ఆ బలహీనత ఉన్నప్పుడు, నీతోనే దేవుడు మాట్లాడుతున్నట్టుగా దూసుకుపోతున్నప్పుడు, సైతానిగా నిన్ను ప్రేరేపించిన వాడిని అణిచి నా దేవుడు నా మేలు కోరి నాతో మాట్లాడుతున్నాడు. అక్కడే దేవా ఈ విషయంలో నేను పాపిని, నేను దోషిని, అపరాధిని, అందురాలని, అవిధేయురాలని, దయచేసి నన్ను క్షమించని చెప్పడమే తన్ను తాను తగ్గించుకోవడం. చెప్పకపోవడమే హెచ్చించుకోవడం. పాస్టర్ గారు, పాస్టర్మ్మ గారు నన్ను టార్గెట్ చేశారు అనుకోవడమే హెచ్చించుకోవడం. తెలిసిపోయిందా వీళ్ళకే అని అనుకోవడమే హెచ్చించుకోవడం. హెచ్చించుకోకపోతే వైఖరి అలా ఉంటుంది, హెచ్చించుకుంటే వైఖరి రివర్స్లో ఉంటుంది. దాన్నే దేవుడు హెచ్చింపు అంటాడు. తను తాను హెచ్చించుకునేవాడు ఏమవుతాడు? తను తాను తగ్గించుకునేవాడు దేవుని చేత కనికరం పొందుతాడు. నా పేరు పెట్టబడిన నా జనులు, ఇప్పుడు మనందరము కూడా ఆయన పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏ విషయంలో? ఏ విషయంలో నువ్వు తగ్గించుకుంటున్నావో ఆ విషయంలో ప్రార్థన పూర్వకంగా దేవుడి దగ్గర అడిగి ఆ ప్రార్థనలో క్షమాపణ అన్నటువంటి కోణాన్ని నువ్వు అప్లై చేయాలి. నన్ను వెతికి ఆయనను వెతుక్కోవాలి. చుట్టూరు ఎత్తుక్కోకూడదు కోణాలు. అర్థమైందా? చుట్టూరు కోణాలు ఎత్తుక్కోకూడదు. మా కోసం ఎవరు చెప్పారు, మా కోసం ఎలా తెలిసింది, నాతోటే స్పష్టంగా చెప్తున్నారు దేవుడు కాదు ఈవిడే, ఈయనే కావాలని చెప్తున్నారు అని ఎత్తుక్కోకూడదు. ఆయన వెతకాలి. ఆయన వెతకడం అంటే ఆయనే వాక్యం. ఆ వాక్యములో నిలిచి ఉండడమే ఆ వాక్యమును వెతకడం. హల్లెలూయా. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి అప్పుడు చెడు మార్గాలు ఒప్పుకున్నావు,
ఇప్పుడు ఒప్పుకున్నంత మాత్రాన కాదు, అది మళ్ళీ చేయకుండా ఉండడం అంటే విడిచిపెట్టడం. అది మరలా చేసామంటే అప్పటికప్పుడు ఒప్పుకునండి, మళ్ళీ కప్పేసుకున్నామండి. అప్పటికప్పుడు ఒప్పుకున్నాం కానండి, పెంటలో పాడేసిన దాన్ని మళ్ళీ ఒళ్ళో పెట్టేసుకున్నామండి. కానీ ఇక్కడ ఒప్పుకొని విడిచిపెట్టడం. అర్థమైందా? 7:14 2వ దినవృత్తాంతాలు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గాలు విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపాన్ని క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. ఎప్పుడు? చెడు మార్గమును విడిచిన ఎడల. ఈ ప్రాసెస్ మనలో జరిగితే అప్పుడు ఆకాశము నుండి ప్రార్థన వింటాడు. ఎప్పుడు? అప్పుడు అనేటువంటి కార్యక్రమం జరగకుండా ఆకాశమందు ఆసీనుడు అయిన నా దేవా నా ప్రార్థన ఆలకించు అంటే, ఏ ప్రార్థన? అడ్రస్ లేదా దానికి? అడ్రస్ ఉంటేనే నీ ఇంటికి వస్తుందమ్మా. ఫ్లిప్కార్ట్ ఏదైనా బుక్ చేస్తే అడ్రస్ లేకపోతేనండి ఎత్తుకుంటూ పోతాడు వెనక్కి, మళ్ళీ రివర్స్ ఇచ్చేస్తాడు. అవునా? దేవుడి దగ్గర అడ్రస్ ఏంటండి? దేవుడికి తెలియద్దండి, దేవుడు చెప్పాడు కదండి. స్పష్టంగా చెప్పి నాతో అన్నాడా? ఆయన కూడా స్పష్టంగా చెప్తున్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని లేదా ఆలకించి దేశాన్ని స్వస్థపరుస్తాను. హల్లెలూయా. ఇప్పుడు రండి వాక్యంలోనికి. దేశానికి అస్వస్థత ఎందుకు వచ్చింది? కుటుంబానికి అస్వస్థత ఎందుకు వచ్చింది? దేవుని ప్రజ అనబడేటువంటి సింగిల్ పర్సన్ అనబడేటువంటి వ్యక్తికి ఎందుకు వచ్చింది అస్వస్థత? అస్వస్థత అంటే మేలా కీడా? మంచా చెడా? ఆశీర్వాదమా దీవెనా శాపమా? మరి ఒక దేశానికి కానీ, ఒక వ్యక్తికి కానీ, ఒక కుటుంబానికి కానీ దేవుని యొద్ద నుండి కోపము లేదా శాపము లేదా మరణము ఎందుకు డిక్లేర్ అవుద్ది? దేశానికి కానీ, కుటుంబానికి కానీ, వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి కానీ ఎందుకు డిక్లేర్ అవుద్దో తెలుసా? తిన్నంగా ఉండగా డిక్లేర్ అవుద్ది. గడిచిన రోజుల నుంచి మనం ధ్యానం చేసుకుంటున్నాము. వంకరగా ఉంటే డిక్లేర్ అవుద్ది. పిల్లలు తిన్నంగా ఉంటే కొట్టం. చాలాసార్లు చెప్తున్నా, వంకర టింకర పనులు చేస్తే సేవ చేయడానికి 2 పీకుతాం మన అచ్చ తెలుగులో. అవునా కదా? కుదురుకున్నవాడిని కొడతామా? కొడితే మనం చెడ్డవాళ్ళం, సైకోలు అవుతాం. దేవుడు సైకో కాదు. మా దేవుడు నీతి న్యాయ యథార్థతలు జరిగించువాడు, నీతిని న్యాయాన్ని ప్రేమించువాడు, నీతివంతుల సంతానం పక్షంగా ఉంటాడు. యథార్థవంతులైతే ఏ మేలు చేయక మానడు. అన్యాయస్తులైతే, అవినీతి పరులైతే, యథార్థతను కోల్పోతే, నకిలీ వాళ్ళైతే వీపు చట్నీ చేస్తాడు మా దేవుడు. అది మాకు తెలుసు. కొడతాడు మా దేవుడు, మాకు తెలుసు. ఇప్పుడు వీళ్ళకి దేశం మీదకి అస్వస్థత, దేవుని కోపం, దేవుని కీడు, దేవుని శాపం లేదా రోగం, చివరికి మరణం ఎందుకు వచ్చింది అంటే, తిన్నంగా ఉండకపోతే మన దేవుడు దేశాన్ని శిక్షిస్తాడు, వ్యక్తిగతంగా వ్యక్తిని శిక్షిస్తాడు, కుటుంబాన్ని శిక్షిస్తాడు, సంఘాన్ని శిక్షిస్తాడు. సంఘాన్ని శిక్షిస్తాడు అనడానికి ఒక్కో సంఘంతో ప్రకటన గ్రంథంలో నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, జాగ్రత్త, మార్చుకోకపోతే ఉంటుంది మరి నీకు 2వ మరణం అన్నాడా లేదా మన దేవుడు? అంటే సంఘానికి కూడా ఏముంటుందంట? శిక్ష ఖరారవుద్ది. కుటుంబానికి అహాబు చేసినటువంటి పాపం ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు. అహాబు చేసిన పాపం తన వ్యక్తిగతంగాను తన కుటుంబాను మరణానికి తీసుకెళ్ళింది. దావీదు చేసిన పాపం దేవుడి యొద్ద నుండి భయంకరమైన శిక్ష రావడానికి కారణమైంది. ఆ తర్వాత అతడు ఏం చేశాడు? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి చెడు మార్గములు విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన ఆలకించి వారి దేశాన్ని లేదా ఆ వ్యక్తిని లేదా ఆ కుటుంబాన్ని
ఏం చేస్తాడు? ఆ కాపాడతాడు. డిక్లేర్ అయిందాన్నే మరణించకుండా కాపాడతాడు. చాప్టర్ క్లోజ్ అయిపోయేదాన్ని దేవుని ఎదుట తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములు విడిస్తే ఆకాశము నుండి ఆ ప్రార్థన విని ప్రార్థనకు ఫలమిస్తాడు, పాపాన్ని క్షమిస్తాడు. పాపము నిలిచి ఉంటే నిత్య నరక పాలైపోతాం. ఆ పాపము మన మీద ఏలుబడి చేస్తుంది. ఆ పాపము ద్వారా దేవుని యొద్ద నుండి మన మీదకి శిక్ష వస్తుంది. ఆ శిక్షలోనే మనం చచ్చిపోతే నిత్య నరకాగ్ని పాలైపోతాం. ఇదంతా జరగకుండా ఉండాలంటే దేవుని వాక్యమును మనం వెతికితే ఆయన మనకు దొరుకుతాడు. ఏం దొరుకుద్ది? మన పొరపాట్లు దొరుకుతాయి. దేవుడు శిక్ష మన మీదకి రావడానికి మనలో ఉన్నటువంటి కారణాలు దొరుకుతాయి ఆయన వెతికినప్పుడు. అప్పుడు ఏం జరుగుద్ది? మనం తగ్గించుకుని మన చెడు మార్గాలను విడిచి పాపమును క్షమించమంటే దేవుడు పాపాన్ని క్షమిస్తే అక్కడికి ఆ చాప్టర్ క్లోజ్ అయ్యి దేవదేవుడు ఆయన దీవెనకరమైన మార్గములో మనల్ని ప్రవేశపెడతారు. అంతవరకు మరణ మార్గములో ఉన్న మనల్ని లాగి ఎక్కడ పెడతాడు? జీవ మార్గంలో పెడతాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎందుకు దేవుడు కోపం వస్తుందో తెలుసా? మనము చేసేటువంటి పాపం. ఆ పాపం ఎన్ని రీతులుగా అయినా చేయొచ్చు. ఆజ్ఞ అతిక్రమించి పాపం చేయొచ్చు, మేలైనది చేయనెరిగి అలాగూ చేయకుండా పాపం చేయొచ్చు, విశ్వాసమూలముగా జీవించకపోవడం పాపం, సకల దుర్నీతి పాపం. దీనిలో ఇంకా కొంత లోతుకి వెళ్తే దీనిలోనే పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమం అంటే దేవుడికి ప్రియారిటీ ఇవ్వకపోవడం, మనుష్యులకి ప్రియారిటీ ఇవ్వడం, ఆచారాలకు ప్రియారిటీ ఇవ్వడం పాపం. చెప్పుకుంటూ పోతే నోటిని దేవుడిని స్తుతించడానికి ఉపయోగించకుండా మనుష్యుల్ని దూషించడానికి, శపించడానికి, శాపనార్థాలు పెట్టడానికి ఉపయోగించడం పాపం. అమ్మతో కమ్మగా మాట్లాడి అత్తగారితో కయ్యాలు పెట్టుకుంటే పాపం. అక్కను ప్రేమించి ఆడబడుసును తోసేస్తే పాపం. ఇలాంటి పొద్దున్న లేచి రాత్రి పండుకునేంత వరకు నా ప్రజలు అనబడేటువంటి దేవుని ప్రజల్లో జరిగిపోతున్నాయి. కాబట్టి ఆయన్ను వెతకాలి. ఆయన వాక్యమును వెతికితే ఆయన వాక్యములో నుండి మన పాపములు, మన దేవునికి మనకు అడ్డంగా వస్తున్నటువంటి మన దోషములు, మన అపరాధములు, అవిధేయతలు, ఇవన్నీ దేవుడు ముఖమును మనకు మరుగుపరుస్తూ దేవునికి మనకు అగాధాన్ని ఏర్పరుస్తుంటే ఆయన వెతికినట్టయితే, తగ్గించుకున్నట్టయితే దేవుని వాక్య ప్రకారంగా దేవుని పేరు పెట్టబడినటువంటి మనల్ని మనం తగ్గించుకుని ప్రార్థన చేసి పాపాలను క్షమించమని చెడు మార్గాలన్నీ విడిచిపెడితే దేవుడు మరలా మనల్ని జ్ఞాపకం చేసుకుంటానని సెలవిస్తున్నారు. హల్లెలూయా. దేవుని కోపమును అడుచుకుంటానని తెలియపరుస్తున్నారు. హల్లెలూయా. మనం ఆది కాండంలోకి వస్తే భూమి మీదంట దేవుడు చేత కలుగు చేయబడినటువంటి మనుష్యులు చెడుతనం బీభత్సంగా ఉందంట. భూమి మీదంట మనుష్యులు చెడిపోయారంట. ఆది కాండంలో భూమి మీద ఉన్న మనుషులు చెడిపోయారు. మానవుని యొక్క ఊహ కేవలము ఎప్పుడూ చెడ్డదే, చెడిపోయింది. భూలోకం అంతా ఈ మనుష్యుల చెడుతనాన్ని బట్టి చెడిపోయింది. అందుకని నేను మనుష్యుల్ని చేసినందుకు సంతాపం పొందుతున్నాను. నేను సంతాపం పొందినందుకు గాను చెడుతనం చేసిన మనుష్యులందరినీ తుడిచివేస్తాను. ఆది కాండము 6వ అధ్యాయము 5, 6, 7, 8, 12. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనును. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను
భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను నేను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. 12 దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకుని ఉండిరి. అందుకు దేవుడు ఏం చేయాలనుకున్నాడు? తుడిసేయాలి, ఉంచకూడదు, ఇంకిల్ని తుడుపు పెట్టేయాలి. ఏం పెట్టేయాలి? తుడుపు పెట్టేయాలి, సర్వనాశనం చేసేయాలి. ఇలాంటి వాటిని బట్టి వీళ్ళు మీకు తెలియాలి కదా నాన్న, అందుకే చెప్తున్నా సైకో అంటారు. ఈ సైకో అన్నవాడు వాళ్ళ కొడుకుని ఎప్పుడు కొట్టలేదా? సైకో అయితే నీడు అమ్మా, మనందరూ సైకోలమే. మన పిల్లలు మనం కొట్టుకుంటే సైకోలం అవుతామా? తప్పు చేస్తే కొడతామా? మంచి చేసి ముద్దెట్టుకున్నా కూడా కొడేస్తున్నామా? మరి దేవుడు తప్పు చేస్తే కొట్టడా? అసలు తల్లిదండ్రులమైన మనము, మన పిల్లలు, మన ప్రకృతి అంతా కూడా ఆ దేవుడిది. ఆ సైకోని ఎందుకంటాడంటే ఆయనకు ఒక లెక్క ఉంది. ఆ లెక్క నీకు తెలియక సైకో కింద కనబడుతున్నాడు నీకు. తప్పు చేస్తున్నాడు ఉరిశిక్ష వేసేసి ఉరి తీసేస్తున్నారు మన దేశంలో. వేరే దేశంలో కత్తులతో చంపేస్తున్నారు. మరి వాళ్ళు సైకోలేనా? తప్పు చేస్తే కొడతాడు దేవుడు, ఒక్కొక్కరిని ఒక్కో రీతిగా శిక్షిస్తాడు, తప్పేం లేదు. ఆ రోజుల్లో యుద్ధాలు చేసేవారు, ఎంతమందిని చంపేసేవాళ్ళు. అప్పుడు తప్పు లేదు. ఇప్పుడు మనం కొట్టుకుని చంపేసుకుంటే తప్ప కదా. కానీ అలాగని వేరే దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి లేదా? ప్రతి దానికి కూడా ఆది దేవుడు. ఆ రోజుల్లో దేవుడు కోపం వస్తే యుద్ధాల్లోకి వెళ్ళి ఒక్కడు కూడా వదలొద్దు అన్నాడు. అమాలేకులను అందరిని చంపండి అన్నాడు. ఈ రోజున మన దేశంలో యుద్ధాలు లేవు. యుద్ధాలు ఉంటే మనం కూడా యెహోషాపాతు రాజులో యుద్ధ పంతులు తీర్చి నిలబడాలి. ఎవరి దగ్గర? అలాంటి వాళ్ళ దగ్గర. అలా అనమనలేదు మనల్ని దేవుడు. ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? అమాలేకులు ఒక్కడు కూడా ఉండకూడదంటే మన జీవితంలో శత్రువు అనబడే శరీరం కానీ శారీరకమైన కార్యాలు దేవుడి దగ్గర నుంచి మనల్ని దూరం చేసేవన్నీ ఒక్కడు కూడా ఉండకుండా చంపుకోండి అని అర్థం. దాన్ని బట్టి ధ్యానం చేసుకోవాలి. ఈ అర్థం పర్థం లేనాడు అపార్థం చేసుకోకపోతే ఏం చేస్తారండి వీళ్ళు? ఎవరు అపార్థం చేసుకున్నా మన దేవుడిని మనం అపార్థం చేసుకోదు. తప్పు చేస్తే కొడతాడు దేవుడు, అంతే. ఆ కొట్టే విషయాల్లో చాలా చాలా కేటగిరీస్ ఉన్నాయి. చివరికి మరణాన్ని కూడా చెప్పేస్తాడు, అననీయ సప్యరాల. అందుకే చాలా జాగ్రత్త. దేవుడు అంటే భయం ఉంటే గనక మనం బాగుపడతాం. నిర్భయం అయిపోతే మాత్రం కరుణామయుడు తుడిచిపెట్టేయాలనుకున్నాడు దేవుడు. పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు. ఏదన్నా చేసాడంటే మనలాగా అర్ధమర్ధ చేయడు, శుభ్రంగా క్లీన్గా చేస్తాడనమాట. ప్రభు అనుకున్నాడు, నేను మనుష్యులు చేసినందుకు సంతాపపడుతున్నాను. ఎందుకు ప్రభువా? ఎందుకా? చెడిపోయారు, వాళ్ళ వల్ల భూలోకం అంతా చెడిపోయింది. అందుకని నేను ఎవరైతే చెడిపోయారో వాళ్ళందరినీ తుడుపు నాశనం చేసేద్దాం అనుకుంటున్నా. నా దృష్టికి నోవహు కుటుంబం నీతిమంతులుగా ఉన్నారు, వాళ్ళను మాత్రమే నేను బ్రతికిస్తా. ఏ యాంగిల్లో దేవుడు వెళ్తున్నాడో శిక్షను విధిస్తున్నాడు. ఎవరికి వచ్చింది శిక్ష? భూలోకం మీదకి శిక్ష వచ్చింది. భూలోకం మీదకి శిక్ష ఎవరైతే పాపాత్ములైపోయారో వాళ్ళ మీదకి వచ్చింది. దేవుడు పాపాత్ములందరినీ కూడా మరణానికి అప్పచెప్పేశాడు. మరణం అయిపోయారు పాపాత్ములందరూ. ఇంకా లేదు, చాప్టర్ క్లోజ్. వాళ్ళు ఇంకా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి చెడు మార్గములు విడిచిన యెడల ఆకాశము నుండి దేవుడు ప్రార్థన ఆలకించి స్వస్థపరిచే పరిస్థితి ఉందా? అవకాశం ఇచ్చాడు లేదా? ఇచ్చాడు. నోవహు వాక్యమును ప్రకటించాడు, నీతిని ప్రకటించాడు. ఇదిగో జలప్రళయం రాబోతుందని హెచ్చరించాడు. కానీ దేవుడు చేత పుట్టబడినటువంటి ప్రజలు, దేవుని పేరు పెట్టబడిన జనులు దేవుణ్ణి వెదకలే, తమ్మును తాను తగ్గించుకోలే, ప్రార్థన చేయలే, చెడు మార్గాలు విడవలేదు. పర్యావసానం న్యాయవంతుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయాన్ని ప్రేమించువాడు, నీతిని జరిగించువాడు ఏం చేశాడంటే తుడుపు నాశనం చేశాడు. 40 రోజులు ప్రచండమైనటువంటి వర్షం. ఆ వర్షములో అరారాతు కొండలు సహితం మునిగిపోయాయి. వీళ్ళందరూ కూడా జలప్రళయం అంట.
నోవాహుకి ఎక్కింది పిచ్చి అన్నారు. చూస్తా ఉండరా, ఆ పిచ్చి ఏదో నీకే తెలుస్తుంది అనేటప్పటికి మునిగిపోతుంటే పిచ్చిట తెలిసింది వాళ్ళకి. నోవాహు తలుపుతి, నో నో, టైం అయిపోయిందయ్యా, ప్రతి దానికి సమయం కలదు. తలుపులు అప్పుడైతే తెరిచుంచాం, అప్పుడు నువ్వు వచ్చేస్తే చాలా బాగుండేది. మూసేసాక తెరవమంటే తెరవడం మా పని కాదు, అది దేవుడు వేసేసాడు పెద్ద తాళం కప్ప. అప్పుడు ఏం జరిగింది? అవకాశం ఇచ్చాడు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అన్యజనులకు పాపాత్ములైపోయారు నినివే పట్టణ ప్రజలు. నినివే పట్టణ ప్రజల్ని కూడా పుట్టించింది దేవుడే, మనం సేవిస్తున్న సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి ఆయన ప్రవక్త అయినటువంటి యోనాకు ప్రకటన చేశాడు. ఆ యోనా దైవ ప్రకటన ఒక్క రోజులో ప్రకటిస్తే ఆ ప్రజలకు దేవుడు తెలియకపోయినా ఆ ప్రకటనకు భయపడి, ఆ ఉపద్రవానికి భయపడి, ఆ కీడుకు భయపడి, ఆ శోధనకు భయపడి, ఆ భయంకరమైన పరిణామం ఆ దేవుడి దగ్గర నుండి వస్తుందని భయపడి ఏ దేవుడు ప్రకటన చేశాడో ఆ దేవుని దగ్గర తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములు అనబడే దుర్మార్గతను విడిచిపెట్టి, హల్లెలూయా, ఆకాశము నుండి అప్పుడు దేవుడు వారి ప్రార్థన విని వారి దేశం మీదకి తెస్తానని చెప్పిన కీడు అసలు రాకుండానే చేశాడు. వచ్చాక ప్రార్థన చేయలేదు వీళ్ళు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వస్తుంది అని హెచ్చరించగానే హెచ్చరికను టపక్కన పట్టుకున్నారు. నువ్వు కూడా హెచ్చరికను టపక్కన పట్టుకో, బాగుపడతా. వచ్చాక చూద్దాంలేండి, వచ్చాక మా దేవుడు కాదేంటి, ఇప్పుడు అప్లయింగ్ చేయం, అప్పుడు చేస్తాం. కష్టం అంతా వచ్చేస్తుంది, నష్టం అంతా వచ్చేస్తుంది, ఇరుకంతా వచ్చేస్తుంది, ఇబ్బంది వస్తుంది, బాధ వస్తుంది, ఉన్న డబ్బులు పోతాయి, అప్పులు పాలైపోతావు, అప్పుడు పట్టుకుంటావు. ముందే పట్టుకోవచ్చుగా. అబ్బా, నినివే పట్టణ ప్రజలు అన్యులు అయితే అయ్యారు కానండి, నేను అంటానండి నిజంగా తెలివైన వాళ్ళండి వీళ్ళు. దేవుడు యొద్ద నుండి కీడు వస్తుంది అని వచ్చింది, కీడు వచ్చాక కాదండి వీళ్ళు తిరుగుతా. నిజమా కాదా చూద్దాం, నిజం అబద్ధం చూద్దాం, టెస్టింగ్. ఉపద్రవం వస్తుందో రాదో మొదటి రోజు చూసి అప్పుడు పట్టుకుందాంలే. అసలు ఉపద్రవం వస్తుందో లేదో చూసి పట్టుకుందాం. నోవాహు దినాల్లో ఉపద్రవం వస్తుందో లేదో చూసి పట్టుకుందాం అనుకున్నారు. ఉపద్రవం వచ్చేటప్పుడు పట్టుకుందాం అనుకునేటప్పటికి ఛాన్స్ లేదు అనుకున్నారు లేదా వాళ్ళు. కీడు వస్తుందో లేదు చూద్దాం. వర్షమా, ఇప్పుడు ఎప్పుడు చూడలేదు మేము వర్షం అన్నారు లేదా. వచ్చింది, ఏమిటి వర్షం, ఏమైపోయా, వెళ్ళిపోయాను, ఈదుకుంటే వెళ్ళిపోయాను వాడి దగ్గరికి, తీర్తలేదు, తలుపు తీయడం జరగదు. కానీ ఒకే ఒక్క రోజు యోనా ప్రకటన చేస్తే ఉపద్రవం వచ్చాక చూద్దాం, కీడు వచ్చాక చూద్దాం, అసలు కీడు ఎలా ఉంటుందో చూద్దాం, అసలు ఆ దేవుడు కీడు ఎలా పంపుతాడో చూద్దాం అనుకున్నారండి. హెచ్చరిక ఉపదేశం వచ్చిందో లేదో అన్యజనులు కీడు రాక మునిపే కీడును పంపుతానన్న దేవదేవుడు పాదాలు పట్టుకున్నారు. హల్లెలూయా. అన్యజనులలో దేవుని నామ మహోన్నతము. తూర్పు దశ మొదలుకొని పడమడ దశ వరకు అన్యజనులలో దేవుని నామ మహోన్నతము. ఆయన మహారాజయున్నాడు, సర్వభూమికి మహారాజయున్నాడు. అన్యజనులను పుట్టించినది మన దేవుడే. ఆ అన్యజనులకు దేవుడు దైవజనుడు ద్వారా ప్రకటన ఇయ్యగా అన్యజనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుని వెదికి తమ చెడు మార్గములు విడిస్తే ఆకాశము నుండి దేవుడు అన్యజనులైనటువంటి నినివే పట్టణ ప్రజల ప్రార్థన విని ఆలకించి పంపుతానన్న కీడు పంపక సంతాపపడ్డాడు. చూడు, అన్యజనులు ఇటువంటి అవగాహనలు ఉన్నారు. కీడొచ్చిందండి, ఏమండి, వాళ్ళ తెలియకనే ఆ దేవుడు ప్రకటనలు పట్టుకున్నారు, ధన్యులయ్యారు. మరి మన దేవుడు అంటే మనకి ఏ టు జెడ్ అంతా తెలుసు. ఆయన ప్రకటనలు పట్టుకుంటే ఇంకెంత ధన్యులు అవుతాం, పట్టుకోకపోతే ఇంకెంత దౌర్భాగ్యులుగా మిగిలిపోతాం. ఎస్, అందుకే దేవుడిని ఎప్పుడు కూడా పట్టుకోవడం నేర్చుకోండి, వదిలేసుకోవడం నేర్చుకోకండి.
అన్యజనుల్లో అన్ని కార్యాలు చేస్తే దేవుని బిడ్డలు మనం పట్టుకుని ఉంటే మనకి ఎన్ని కార్యాలు చేస్తాడండి. ఏంటి నినివే పట్టణానికి వెళ్ళి ఒక్కరోజు ప్రకటించేసాడంట. మేము రోజూ ప్రకటిస్తున్నాం. మరి ఇంకెన్ని కీడలు తప్పాలి మీకు? ఇంకెన్ని ఉపద్రవాల్లో నుండి బయటకు రావాలి? ఇంకెంత ఆత్మలో బలం పుంజుకోవాలి? ఇంకా బలహీనమైన పసిగొందుల్లో ఉంటే మాకెంత బాధ కదా. మనం పసిగొందుల్లో ఉండకూడదు. ఎలా ఉండాలి? బలవంతులు. హల్లెలూయా. దేవుని యందు మనం బలవంతులుగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, అద్భుతం జరిగింది ఇక్కడ. కీడు ప్రకటిస్తానని మొదట ప్రజలతో నోవహు ద్వారా ప్రకటించాడు. వాళ్ళ ప్రకటనలకి లోబడలే. కానీ అన్యజనులకు, నినివే పట్టణ ప్రజలకు తన ప్రవక్త ద్వారా ప్రకటించాడు. ఒక్కరోజు అద్భుతం జరిగింది. ఏమండి, కుట్టించుకున్నాక ఏడవడం ఎందుకు? కుట్టించుకోకుండా కుదురుగా ఉండొచ్చు కదా. నేను అదే అంటాను. ఫస్ట్ అమ్మ హెచ్చరిస్తుంది, ఒరే తిన్నంగా ఉండకపోతే కొడతాను. హెచ్చరిక వచ్చేసాక కొట్టించుకుని తిన్నంగా ఉంటాం ఎందుకు? ఏడుచుకుంటా. అదేదో ఒరే అని హెచ్చరిక రాగానే అమ్మ కొడద్ది. సరిగ్గా కూర్చుంటే నీకు ఆ దెబ్బలు తప్పుతాయా? కోపం పుట్టించినప్పుడు వెంటనే బాధేసింది వచ్చి. అమ్మ చాలా మంచిది, హెచ్చరిస్తుంది ఫస్ట్, ఏ సరిగ్గా ఉండరా. ఆ హెచ్చరిక తీసుకుంటే నువ్వు బాగుపడిపోతావు. తీసుకోండి, నా రెండు నాకు ఇవ్వి, అప్పుడు బాగుపడతాను. ఏమండి, కొట్టించుకోకుండా బాగుపడడం గొప్ప అండి. కొట్టించుకున్నాక బాగుపడడం పెద్ద గొప్ప ఏం కాదు. కొట్టుడు ఉడిపోద్ది. అర్థమైందా? హల్లెలూయా. ఇప్పుడు మన క్రైస్తవ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? దేవుడా నా రెండు నాకు ఇచ్చేయి, లేదా కుదురుండదు. కొట్టించుకోకపోతే కుదురుండదు ప్రభా. నాకు ఎప్పుడు కుదురు కుంపడొద్దో తెలుసా? నువ్వు నన్ను కొట్టాలా, నేను ఏడాలా, పాదాలు పట్టుకోవాలా, కుదురుగా కూర్చోవాలా. అప్పుడు నువ్వు కొట్టకుండా మాత్రం కుదురుగా కూర్చో అబ్బాయి కొడతానంటే కొట్టి చూపితే కానీ కుదురుండదు నాకు. అదో జబ్బు. మన జీవితాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవే. అమ్మా శోధన రాబోతుంది, ఆ మార్గంలో వెళ్ళకమ్మా. వెళ్ళి చూస్తాను, వస్తుందో రాదో చూస్తారు, వచ్చాక ఈ అని ఎడుతారు. అమ్మగారండి ముందు చెప్పారండి శోధన వస్తుందని, అయినా కానండి వెళ్ళిపోయానండి. ఇది నాకు తగినదండి అని అనుకున్నవాడు కొందరైతే గుడ్డెత్తి చేలో పడ్డట్టు అంత అర్థమైపోయినా వెళ్ళపోతే కుదురుద్దా, చూసుకోపోతే కుదురుద్దా, ఉండపోతే కుదురుద్దా. మరి వాక్యం చెప్పాను కదమ్మా, దేవుడు చెప్పాడు. దేవుడిని మిమ్మల్ని పక్కనెట్టాలా టైం వస్తే? దేవుడిని నేను పక్కనెట్టేస్తాడు టైం వస్తే. మనం ఎలాగ అప్లయింగ్ మనది ఎలా ఉంటుందో ఆయన ఎలా ఉంటుందండి. నేను అన్నాను కదా, మన దేవుడు నైజం అది. తెలియలేని వాళ్ళు ఎన్నన్నా అనుకోనేమండి. తెలుసు నువ్వు నీ దేవుడు గొప్పోడు అనుకో, పాదాలు పట్టుకో. హల్లెలూయా. దేవుని ప్రజలు ఉన్నారండి. సమూయేలు గ్రంథంలో 4వ అధ్యాయం 7వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే అద్భుతమైనటువంటి నిజ సంఘటన. ఎవరు వాళ్ళంటే దేవుని పేరు పెట్టబడిన తన జనులు. పాపం జనులకి కొట్టించుకుంటే కానీ తిన్నవరండి వీళ్ళు. మన ఊళ్ళే ఇశ్రాయేలీలు. వీళ్ళు ఇష్టానుసారంగా ఉన్నారు. ఎలా ఉన్నారంటే ఆజ్ఞలు అతిక్రమించి బ్రతుకుతున్నారు. ఏ విగ్రహారాధన అంటే దేవుడికి పడదో, సృష్టికర్త అయినటువంటి సృష్టికర్తను పూజించాలి కానీ సృష్టాన్ని కానీ చేతులతో చేసుకున్న విగ్రహాలను కానీ పూజిస్తే దేవుడికి కోపం. ఆయన అన్నాడు, ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు, ఏ రూపాన్ని చేసుకోకూడదు. అంటే నీళ్ళల్లో ఏ రూపం ఉంది? శాప రూపం. చేసుకోకు. ఆకాశం అందు ఏ రూపాలు ఉన్నాయి? నక్షత్రాలు, సూర్యుళ్ళు, చంద్రుళ్ళు. చేసుకోకు. వాళ్ళందరూ దేవుళ్ళు ఐగుప్తు దేశానికి. సూర్యదేవుడు, చంద్రదేవుడు, సూర్య నమస్కారాలు. మా పక్కింటిన ఒక ఆవిడ ఉంది, మా చిన్నప్పుడు సూర్య నమస్కారాలు ఇట్టేసింది. ఆ తర్వాత దేవుడు ఆమెను పట్టుకున్నాడు. ఒక రోజు నా కంట్లో పడింది, ఆయన ఇట్టేస్తుంది. అవునమ్మా, తరతరాల నుంచి వచ్చిందండి. కొన్ని ఉంచుకుంటాం, మరి అన్ని ఉంచుకుంటే ఎలా? అర్థమైందా? ఆకాశమందు భూమి యందు భూమి క్రింద నేలియుండు దేని రూపాన్ని నువ్వు చేసుకోకూడదు. అంటే ఆకాశం మీద ఏముంది? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. నక్షత్రాల మీద పడి
పూజించే వాళ్ళు ఉన్నారు, సూర్యుడిని పూజించే వాళ్ళు ఉన్నారు, చంద్రుడిని పూజించే వాళ్ళు ఉన్నారు. భూమి మీద ఉన్నది కూడా పూజించకూడదు, ప్రతి చెట్టు పూజే. అద్భుతం ఏంటంటే ఏ చెట్టుకో పెళ్ళి భోజనాలు, అవసరమైతే భూమి మీద ఉన్న కప్పలకు పెళ్ళి భోజనాలు, కోతి చచ్చిపోతే డప్పులు భోజనాలు. ఏటో ఏదైతే దేవుడు చేసుకోవద్దు అన్నాడు అన్నీ మేము చేసుకుంటాం. ఏ దేవుడు పూజించాలన్నాడు ఆ దేవుడినే మేము పూజించాం. నరకం పోసిపోదు మేము లేకపోతే, ఏమ్మా నరకం పోసిపోదు మేము లేకపోతే ఎలాగ మరి? సైతానికి వాడు దూతలకే పాపం ఒంటరి వదిలేస్తామేంటి వాడిని? మేమే వెళ్తాం తోడు, మళ్ళీ రావు. భూమి క్రింద నీళ్లలో చేపలు మాకు దేవుళ్ళే. ఏ దేవుడు? చేప దేవుడు. ఉన్నారండి చేపలను దేవుళ్ళు కొలిచేవాళ్ళు ఉన్నారు, పాములను దేవులుగా కొలిచేవాళ్ళు ఉన్నారు. మన క్యాంపులో రేపు పుట్టలేసేస్తుంటేనే పాలు, మన క్యాంపులో పుట్టలోకి వెళ్ళిపోతారు. ఎవరికి వేస్తున్నామమ్మా? కోడిగుడ్డు పాముకి, పాలు పాముకే. పాలు లేక టీ పెట్టుకోలేక చాలామంది బాధపడుతున్నారు. అదేదో వాళ్ళకి ఇవ్వచ్చు కదా దేవత. మరి ముద్దెట్టుకో కరుస్తుంది, తర్వాత హాస్పిటల్కి వెళ్ళలేక బాధ నీకు. కోడిగుడ్లు మాత్రం పడేసుకోవాల్సి అయ్యా. ఎవరు పడతాడు? ఒక ఎలక దేవుడు. ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు, దేని రూపాన్ని చేసుకోకూడదు, దేనికి సాగిల పడకూడదు, దేన్ని మ్రొక్కకూడదు అన్నాడా లేదా? ఆజ్ఞ. మన ఇశ్రాయేలీలు అలా ఉండట్లేదు. తన పేరు పెట్టబడినటువంటి తన జనులు తన దేవుడైనటువంటి యెహోవాను మరచి సీదోనీల దేవతా దేవుడు అనబడే బయలు అషారాదేవి దేవతల్ని పూజలు పునస్కారాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి వీళ్ళు చెడిపోయారు. ఎవరిని చూసి ఎవరు చెడిపోయారు? అహాబు భార్య తెచ్చినటువంటి సంప్రదాయాలు దేవతలను చూసి ఆ దేవతలు ఏదో ఉందరో. యెజబెలు ఎవరిని ఆకర్షించింది? యెజబెలును దేశం అంతా ఏం చేసింది? ఆకర్షించేసింది. యెజబెలు ఏమంటే చీకటి ఆకర్షిస్తుందండి, వెలుగు ఆకర్షించలేకపోతుంది. చీకటి ఆకర్షించినట్టు వెలుగు ఆకర్షించలేకపోతుంది మనిషిని. ఎంత భయంకరం అండి, ఎంత పరిస్థితి అండి. ఏం జరిగిందో తెలుసా? దేవుని మనకు అవమానం జరిగిందని. అలాంటి వాళ్ళు బట్టి మిమ్మల్ని ఏమంటారు? వాళ్ళు వస్తున్నప్పుడు మీకే, మీరు యేసుబాబు కాదా, వాళ్ళ దేవుడు మీ దేవుడుని, వాళ్ళకి లేనిది మీకేటి? బొట్టెట్టుకోవడానికి పీక్కుంటారు, భోజనానికి రావడానికి పీక్కుంటారు. మీ అక్కే కదా, మీ చెల్లె కదా, అలా చేస్తా మీకేమైంది అనండి. మేము అర్ధమర్ధ క్రైస్తవులం కాదు. ఏమంటారు? అర్ధమర్ధ క్రైస్తవులం కాదు, అల్లటప్ప వాళ్ళు అసలు కాదు. అసలైన బంగారం, నకిలీ బంగారం కూడా ఉంటుంది, జాగ్రత్త. మేము నకిలీ వాళ్ళం కాదు. ఉంటుందా నకిలీ బంగారం? మామూలు బంగారం కంటే మెరిసిపోతుందంట ఇది. రెండో రోజు మాత్రం ఎరిసిపోద్ది. వెరీ గుడ్. మొదటి రోజు మెరిసిపోద్ది, రెండో రోజు ఎలిసిపోద్ది. ఏదో రోజు ఎలిసిపోయింది కదా బండారం. నకిలీ బండారం ఏమైపోయింది? మన మధ్యలో వెలిసిపోయింది, వెలవెలబోయింది. ఎవరన్నా ఉంటారమ్మా మాదిరిగా చేసుకుంటారంటే మీరు అందరూ ఏమన్నారు? ఉండవండి బాబాయ్. ఉంటే ఏమవుద్ది? పాపం అవుద్ది. వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారిని పాదములతో త్రొక్కి దేవుడు శుద్ధీకరించినటువంటి రక్తాన్ని అపవిత్రంగా ఎంచి పరిశుద్ధాత్మను దుఃఖపెట్టేటువంటి అనుభవాలు. అటువంటి వాళ్ళు వెళ్తారా పరలోకం? అలాంటి వాళ్ళు మాదిరిగా చేసుకోకండి. ఇప్పుడు జరిగిన సందర్భం ఏంటి? మన ఇశ్రాయేలీలు, అహాబు రాజు దేవునికి సంబంధించిన వాడు, సీదోను పట్టణస్థురాలైనటువంటి యెజబెలును తెచ్చుకుంటే యెజబెలు తెచ్చింది వాళ్ళ దేవుణ్ణి వాళ్ళ దేశంలోంచి. వీళ్ళు ఆ దేవతలను కొలిచేటువంటి పరిస్థితులు బిజీ అయిపోయారు. కొత్త దేవుడు. ఏ దేవుడు? దేవుడికి బిడ్డల కొత్తదనం కావాలా? ఇలాగంటున్నానని ఏమనుకోకండి, మరి కొంచెం బాధపడకండి. భర్త కూడా కొత్త భార్య కావాలని తెచ్చుకుంటే, భార్యలు కూడా కొత్త భర్తలు కావాలని తెచ్చుకుంటే అక్రమం అయిపోద్ది. జాగ్రత్త.
ఇది కూడా అక్రమమే. అందుకే దేవుడు అన్నాడు, అక్రమము చేయువారలారా మీరెవరో నాకు తెలియదు పోండి కదా. ప్రతిదానికి మన యుద్ధ క్రమం ఉంది. ఆ క్రమాన్ని దేవుడు మనకు నేర్పాడు. ఆ క్రమము తప్పి మతి తప్పి ప్రవర్తిస్తే దేవుడు అంటాడు, వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా అనడలేదా? ఏమని సంబోధించాడు? వ్యభిచారులారా. దేవుడు కాక విగ్రహారాధన చేసే వాళ్ళని ఏమని సంబోధించాడు? వ్యభిచారులారా. భార్య కాదని వేరొక భార్యను ఆశిస్తే వ్యభిచారుడు, భర్త కాదని వేరొక భర్తను ఆశిస్తే వ్యభిచారుడు. మనల్ని కన్నవాడు మనకు భర్త అయి ఉన్నాడు. ఆయన కాదని చీకటిని ఆశిస్తే, సైతానుగా ఆశిస్తే మనకు దేవుడు పెట్టే పదము వ్యభిచారుణులారా. ద్రోహిణి ఉంటుందా పరలోకం? ద్రోహిణికి భర్తను మోసం చేసింది భార్య అవుద్దా? పాపాత్మురాలు అవుద్దా? భర్తను మోసం చేసింది పాపాత్మురాలు, భార్యను మోసం చేస్తే పాపాత్ముడు. మన తండ్రిని మనం మోసం చేస్తామా? మన కన్న తండ్రి అండి, దేవుణ్ణి కాదని చీకట్లోకి వెళ్ళం. మనల్ని కన్నవాడు, మనం సృజించిన వాడు, మనకు భర్త అయి ఉన్నాడు. ఆయన్ని విడిచి మనం ఇప్పుడు కూడా ఆశించం. ఇలాగా ధ్యానిస్తే తప్ప మన తప్పులు మనకు తెలియవు. ఎంత లోతుగా ధ్యానిస్తే విగ్రహారాధనే కదా. కానీ దేవుడు ఏమన్నాడు? కానీ వీళ్ళు ఏం చేశారు? విగ్రహారాధికులు అయిపోయారు. దేవుని వాక్యంలో విగ్రహారాధన బహు ఘోరమైనటువంటి పాపం. పాపానికి జీతం దేవుడి యొద్ద నుండి శిక్ష కొడతాడు దేవుడు. ఇదంతా పక్కన పెట్టి తమ్మును తామే ఫిలిస్తీన్ల మీదకు యుద్ధం చేద్దామని వాళ్ళే యుద్ధాన్ని ప్రకటించుకుని ఫిలిస్తీన్ల మీదకు యుద్ధానికి వెళితే 4,000 మంది చచ్చిపోయి వెనక్కి వచ్చేసారు. 4,000 మంది చనిపోతే ఏమీ అపజయం వచ్చింది? మన దేవుడు ఎలాంటాడు? మహాశూరుడు, వీరుడు. మన దేవుడు మన దేవుడు ఎలాంటాడు? ఐగుప్తు దేశంలో ఎన్ని అద్భుతాలు చేశాడు. ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చాక ఎన్ని అద్భుతాలు చేశాడు. మన ప్రజలను, ఇశ్రాయేలీలను పాలు తేనెలు ప్రవహించు దేశములకు తీసుకు వెళ్ళేంత వరకు ఎన్ని అద్భుతాలు చేశాడు. తేడా వస్తే వాళ్ళని ఏం చేశాడు చెప్పు? తిన్నంగా ఉండకపోతే 2 డబ్బులు నాకు ఏచేయి అన్నారా? ఏచేచ్చాడా? నాయనకి ఇచ్చేయి అన్నారా? ఇచ్చేచ్చాడా? ఇది ఎక్కడ తీసిపోయింది? మరి అది ఉండదు వీళ్ళకి. ఉక్కువేయే మేము ఎప్పుడు కింద ఏమి చూసుకోకుండా పైకి చూసుకుంటూ కింద అడిపోతాం. గోయి ఉంటే గోతులు అడిపోతాం, గట్టి తగులుద్ది. గొప్పు తగిలితే కొంచెం చిన్నగా తగులుతుంది. లేకపోతే ఏదైనా అడ్డొచ్చి ముందుకు వెళ్ళిపోతాం. బ్రేకర్ అడ్డొత్తి ముందుకు వెళ్ళిపో, పళ్ళు రాలిపోతాయి. ఏదైనా నష్టమే కదా. ఇటు సీద చూసుకుంటూ పోయారు, ఒక్క కోణం చూసుకుంటూ పోయారు. మా దేవుడు శూరుడు, మా దేవుడు వీరుడు, మా దేవుడు రండ్రా. వచ్చాం రండ్రా. ఏమైంది? 4,000 మంది. ఈ రోజుల్లో చాలా మంది వాగ్దానాలన్నీ మావే. మా దేవుడు ఎలా అంటాడు? వర్షం ఆగో, మాకు విరోధంగా రూపింపబడినది ఏది వర్ధిల్లదని మా దేవుడు చెప్పాడు. వర్షమైనా పర్లేదు నడండ్రా. అందరూ తడిసిపోయారు. కరుణ వచ్చింది. మా దేవుడు మాతో ఉన్నాడు, ఎవరికి రానివాడు నడిచిండ్రా. ఎంతమంది షాపింగ్లు గీకింగ్లు అన్నీ చేశారు. కరుణ వచ్చేసి పడిపోయారు. పెళ్ళి అయిపోయింది. అర్థమైందా? ఒకే కోణం చూసి వెళ్ళిపోతాం కదా మనం. ఏమండి, మనం నడక నడుస్తున్నప్పుడు పైకి చూసుకోవాలి, కిందకు చూసుకోవాలి. ఏ బండి వస్తుందో, ఏ బస్సు వస్తుందో, ఏ రోడ్ బ్రేకర్ ఉందో, ఏ స్పీడ్ బ్రేకర్ ఉందో, ఏ గొప్పు ఉందో, ఏ గొయ్యి ఉందో, ఏ ముళ్ళ కంప ఉందో, ఏ పేడ ఉందో, ఏ పెంట ఉందో చూసుకోకుండా వచ్చేయమన్నారు కదా అని వెళ్ళిపోతే కడతావు. ఎవరు తగులుద్ది? అంతేగాని వీళ్ళు ఈ కోణాలొద్దు. మేము విగ్రహారాధన చేస్తున్నాం, విగ్రహారాధన భయంకరమైన పాపం. దేవుడు మన దగ్గర ఉన్నాడా లేదా? బయలు దేవతను పూజిస్తున్నాం, అశ్వరాదేవి దేవతను పూజిస్తున్నాం. ఏ నామంలో వెళ్తున్నాం? యెహోవా నామంలో వెళ్తున్నాం యుద్ధానికి. ఆ దేవుడిని అందాక పక్కనెట్టాం. ఇప్పుడు ఏ దేవుడిని? ఇప్పుడు ఏ దేవుడు? ఇప్పుడు యెహోవా దేవుడే. యుద్ధం ఆయన శూరుడు వీరుడు. ఐగుప్తు దేశంలో
అంటే బయలు గురించి అంత హిస్టరీ తెలదు మాకు, లేదా బయలు నెట్టేద్దాం. అసారాదేవి గురించి కూడా పెద్ద హిస్టరీ తెలదు. ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళు కదా వాళ్ళు. మా దేవుడి గురించి మాకు హిస్టరీ తెలుసు. ఐగుప్తు దేశంలో ఏం చేశాడు, ఇప్పుడు వరకు ఏం చేశాడు, ఏం చేయబోతాడో. అందుకే యుద్ధానికి రండి. వాళ్ళు రమ్మనలేదు, వీళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు రమ్మనలేదు, వీళ్ళు వెళ్ళిపోయారు. రండ్రా అన్నారు. 4,000 మంది వెనక్కి తిరిగి వచ్చేసారు, వెనక్కి చూడకుండా. ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తుంటే, ఎందుకు వచ్చింది ఆ మాత్రం తెలదేటి, జ్ఞానం మందసం లేదు, అందుకొచ్చింది. ఈ రోజుల్లో దేవుడు బిడ్డలు ఎందుకు వచ్చింది, ఎందుకు ప్రార్థన చేసుకోవడం మర్చిపోయినే. ఎందుకు వచ్చింది ఈరోజు సిలువ గుర్తేసేది మా అమ్మ ఎప్పుడుని. సిలువ గుర్తేయడం మానేసింది, అందుకు వచ్చేసింది. నువ్వు ఆదివారం ఆరాధనకు రావడం మానేసి అందుకు కదా, అందుకు కాదు. అంటే మన ఆలోచన ఎలా ఉన్నాయి? ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం, మిడిమిడి జ్ఞానం, అజ్ఞానం, అంధత్వపు జ్ఞానం, పనికి మాలిన జ్ఞానం, పనికొచ్చే జ్ఞానం కాదు. సేవాగా మనల్ని దేవుని మార్గములో నిలబెట్టే జ్ఞానం కాదు సుమా ఈ జ్ఞానం. ఆ జ్ఞానమే ఉంటే దేవుడు ఆజ్ఞను అతిక్రమించి విగ్రహాలను కొలిచేవారు కాదు వీళ్ళు. ఆ జ్ఞానమే ఉంటే వెర్రి జ్ఞానంతో మా దేవుడు మా పక్షంగా ఉన్నాడు, ఐగుప్తు దేశంలో ఇన్ని కార్యాలు చేశాడు, ఇప్పుడు ఎందుకు చేయడు, మాదే విజయం, రండ్రా చూసుకుందాం అని దౌర్భాగ్యంగా జబ్బలు చరుచుకొని వెళ్ళుండేవాళ్ళు కాదు, అపజయపాలు అయ్యి ఉండేవాళ్ళు కాదు. ఆ తర్వాత అన్న బుద్ధి వచ్చిందా, ఒక్కడ లేడు సరిగ్గా బుద్ధి చెప్పేవాడు. అందుకేనండి చక్కగా నడిపించే నాయకులు ఉండడం క్షేమం. హల్లెలూయా. లేదా కట్లు తెగినటువంటి పరిస్థితుల్లో జనాలు తిరుగుతారండి. అర్థమవుతుందా? ఏం జరిగింది? ఒకడు అన్నాడు, ఒరే మందసం ఉంటే చూడు, 4,000 మంది అయిపోయాం కానరా, మందసం తెచ్చేయండి. మందసములో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నేనంటా నీ హృదయంలో ఎవరున్నారు? నువ్వు ఉన్నావని అనుకుంటావు కానీ ఆయన అస్సలు ఉండడం. నీ హృదయంలో నీతో ఉన్నాడని నువ్వు అనుకుంటావు కానీ ఆయన అస్సలు ఉండడం. ఎందుకు ఉండడం? ఇల్లో కదా ఏం చేసావు, అదే ఉండడం. తిండ్రా మందసంకి వెళ్ళారు పాస్టర్ గారు, పిల్లలు 2. మీరు రండి అయ్యగారు లేక తేడా వచ్చేసింది. అయ్యగారు ఉండాలా, ప్రారంభ ప్రార్థన చెయ్యాలా, అప్పుడు ఏమవుతుంది, జయం వస్తుంది, విజయం. వచ్చేయండి పాస్టర్ గారు, మీరు ఉండటానికి వీల్లేదు, మీరు మందసం దగ్గర ఉండాలి. నడండి బాబు. అలాగే వీళ్ళు బురుటుపోయి నడండి బాబు వెళ్ళారు. ఎవరు వస్తారో రండ్రా అని మామూలుగా కాదంట, భూమి కంపిస్తుందంట, ప్రతిధ్వనిస్తుందంట, కేకలు. ఈ కేకలన్నీ ఫిలిస్తీన్కి వినబడ్డాయి. ఒర్రే ఆ కేకల్లాగే ఉన్నాయి, ఇందాకేసిన కేకల కంటే ఇంకా ఎక్కువ కేకల కింద ఉన్నాయి ఇవి. మరి ఏంటంట, ఏమో మొత్తానికి ఏదో అయింది అబ్బాయి, నన్ను వెళ్దాం అంత చూద్దాం. తీరా చూసేటప్పటికి ఆ మందసం బట్టి భయపడ్డారు. ఎవరో ఫిలిస్తీన్. ఒరే మహాశూరుడు దండులోకి వచ్చాడు. ఐగుప్తు దేశంలో అద్భుత మహాశ్చర్య సూచక కార్యములు చేసిన మహాశూరుడు. యుద్ధమో గుండె నిబ్బరం చేసుకుని, గుండెలు ధైర్యం చేసుకుని బలంగా బలిష్టంగా చేయండి రా, ఇందాకడికంటే బాగా చేయండి. యుద్ధ దండులోనికి వాళ్ళ దేవుడు వచ్చాడు. ఇందాక చేసి యుద్ధం మామూలుగా చేస్తే ఇప్పుడు ఇంకా గట్టిగా చేస్తున్నారు. మీరు అనుకుంటున్నారు దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారు, లేరు. ఇంకా ప్రభావంతో వచ్చారు వాళ్ళు, ఇంకా వ్యూహాలు పన్నుకొని, ఇంకా ఆయుధాలు, ఇంకా సైన్యంతో. నీకు తెలియక బిల్డప్ కొడుతున్నావు నువ్వు. తెలియక చాలామంది పనికిమాలిన పనులు, పనికిమాలి ప్రవర్తన, పనికిమాలిన మాటలు, దేవునికి విరోధమైన పరిస్థితులు. మా దేవుడు ఉన్నాడులే, ఎక్కడున్నాడు? నా దగ్గర చెప్తాను నీకు దగ్గర లేడు, నువ్వు డైలాగ్ వేయడానికే. మా దేవుడు ఉన్నాడు, నువ్వు చెప్పు. దేవుడికి అనుకూలంగా ఉన్నావా? నువ్వు చెప్పు. వాళ్ళు నోరిచ్చి పడిపోతే నువ్వు నోరు మూసుకున్నావా? నువ్వు చెప్పు. అన్ని విషయాలు కరెక్ట్గా ఉన్నావా? నువ్వు చెప్పు. దేవుడు పాదాల మీద పడ్డావా? నువ్వు చెప్పు. కడుపు కట్టుకుని దేవుడితో ఉన్నావా? అస్సలు ఏ విషయంలో దేవుడు నిలబడి నా బిడ్డ నువ్వు నిర్దోషి అని అనగలిగే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? నువ్వు ఉంటప్పుడు వెళ్ళు, మా దేవుడు మాకున్నాడు అన్నప్పుడు. లేకపోతే దేవుని నామానికి అవమానం నీ గురించి వద్దేస్తా.
దేవుని నామమునకు అవమానం నిన్ను బట్టే జరుగుద్ది. వీళ్ళ బుద్ధి లేకుండా, వాళ్ళ బుద్ధి బాలేదు, వారి పరిస్థితులు బాలేదు, స్థితిగతులు బాలేదు, కానీ తన దేవుడు యొక్క ప్రభావాన్ని, తన దేవుడు మహత్యాన్ని, తన దేవుడు మహిమను, శక్తి, సామర్థ్య, బల, పరాక్రమ ప్రభావాన్ని ఆధారంగా చేసుకున్నారు. అది నీకు ఎప్పుడు ఆధారం అవుతుందో తెలుసా? నీవు దేవుణ్ణి ఆధారంగా చేసుకునే అంతగా నీ ప్రవర్తన ఆయనకు అనుకూలంగా ఉంటే ఆయన నీకు ఆధారం అవుతాడు. నీ ప్రవర్తన ఆయనకు ప్రతికూలంగా ఉండి ఆయనే నా ఆధారం అనుకుంటే నువ్వు భ్రమలో ఉన్నావబ్బాయ్, భ్రమలో ఉన్నావమ్మాయి, భ్రమలో ఉన్నావు తల్లి, భ్రమలో ఉన్నావు తండ్రి, సహోదరుడు, సహోదరి. మన వాళ్ళు కూడా మా దేవుడు, మీ దేవుడే, మాకు తెలుసు ఆ దేవుడు ఏంటో. నువ్వెలాగున్నావు చెప్పు? మా దేవుడు, ఆ దేవుడే మా దేవుడు, మాకు తెలుసా మాత్రం జ్ఞానం ఉంది. నువ్వు ఆయన సహాయాన్ని పొందుకోవడానికి ఆయనకు అనుకూలంగా ఉన్నావా? మాట బాగుందా? తీరు బాగుందా? ప్రవర్తన బాగుందా? పరిస్థితి బాగుందా? 4 గోడల మధ్యలో A to Z, శరీరము మొదలుకొని పాదాల వరకు నీ ప్రాణాత్మ దేహాలు ఆయనకు అంగీకారంగా ఉన్నాయా? నీ నడక అంగీకారమా? పడక అంగీకారమా? ప్రవర్తన అంగీకారమా? అసలు దేవుడే దిగొచ్చేసి అమ్మా నీ పక్షంగా నేనున్నాను అన్నంతగా ఆయన ప్రేరేపించేసావు నువ్వు. అలాగైతే ఓకే, వెళ్ళు. అలాగైతే నీకు విజయం వస్తుంది. లేకపోతే నేను డిక్లేర్ చేసి, రాసేసి, సంతకం చేసి ఇచ్చేస్తాను. రాదు. ఏం రాదు? దేవుని నామానికి అవమానం. నిన్ను చూసి ప్రతి ఒక్కడు అంటాడు దేవుణ్ణి ఎత్తుతాడండి, ఈమె దేవుణ్ణి ఎత్తుతుంది, బుద్ధి బాలేదు, దేవుడు ఏం చేశాడండి మధ్యలో, పరిశుద్ధ దేవుణ్ణి ఎత్తుతారు వీళ్ళు అంటారు. మిమ్మును బట్టి అన్యజనులలో నా నామము దూషణ పాలవుతుంది. నీకు సాటైన సహోదరుని అర్థం చేసుకోవడమే తెలదు, అపార్థమే చేసుకుంటావు. ఒకటంటే ఒకటంటావు. ఈ బుద్ధి లేని వాళ్ళలాగా. ఈ బుద్ధి లేని వాళ్ళకి దేవుడిని అర్థం చేసుకోవడం రాలేదు. దేవుడు ఎప్పుడు విజయం ఇస్తాడు ఈ బుద్ధి లేని వాళ్ళకి తెలియలేదు. ఈ బుద్ధి లేని వాళ్ళకి ఉన్న బుద్ధి ఏంటో తెలుసా? బైబిల్ లేదు మా దగ్గర, మందసం లేదు, సిలువ వేసుకుని రాలేదు. ఇవాళ మా అమ్మని ఎత్తివేసి ఏంటి ప్రార్థన చేసి చేయలేదు, మరిచిపోయింది అది. ఈ జ్ఞానం, నీ జ్ఞానం. పాస్టర్ అమ్మగారు లేరండి బాబు, స్విచ్ ఆఫ్ అయిపోయిందండి ఫోన్, లేకపోతే నాకు వచ్చేద్దండి విజయం. కాదు, దేవుడే నీ గురి. నీ దేవుడు పరిశుద్ధుడు, నీ దేవుడు పరమాత్ముడు, నీ దేవుడు పరమలోకమందు ఉన్నాడు. ఆయన పరిశుద్ధత నీలో ఉంటే ఆయనే నువ్వే ఆయన. నీ కోసం దిగుచ్చేస్తాడా, నీ శత్రువుల మీద విజయం ఇస్తాడా, నీ కంట తడి పెట్టనివ్వడు, నీ కళ్ళలోంచి కన్నీరు రాల్చనివ్వడు, ఆపేస్తాడు నీ దేవుడు. నీకంత పర్ఫెక్ట్గా ఉన్నావా? దేవుని ఎదురు అంత పర్ఫెక్ట్ కావాలి. దేవుడు శభాష్ అనగలగాలి. బడా నమ్మకస్తుడా. రహస్యం ముందు చూచున్న దేవుడేటి? రహస్యం చూడక్కర లేకుండా చెప్పేస్తున్నావు నీ గురించి. రహస్యం దేవుడు 4 గోళ్ల మధ్యలో చూస్తే రహస్యాలు తెలుస్తాయంట. నువ్వు మా కళ్ళల్లోనే పడిపోతుంటే నీకు ఇంక రహస్యాలు ఏంటి? పాస్టర్ గారు ఏరేస్తారు నిన్ను. దేవుడే చూసే రహస్యాలు అక్కర్లేదు. కంటి చూపు తెలిసిపోద్ది, నోటి మాట తెలిసిపోద్ది, హృదయ ఆలోచన తెలిసిపోద్ది, నడక తెలిసిపోద్ది, పడక తెలిసిపోద్ది. మన పరిస్థితి ఎలాగుందో పాస్టర్ గారికి భూతత్వం పెట్టుకోక్కర్లేకుండా, కలజోడు కూడా పెట్టుకోక్కర్లేకుండా కనబడిపోద్ది. మరి దేవుడు నీలాంటి దానికోసం, నీలాంటి వాడి కోసం, నేను అటువంటి పరిస్థితులు ఉంటే నాలాంటి దానికోసం చేసేలా, దైవ సేవకురాలుగా నేనైనా, విశ్వాసిగా నువ్వైనా, ఆయన కోరుకునేది ఏంటో తెలుసా? నీ బ్రతుకు ఆయన వాక్యానికి సరితూగాలి. అప్పుడు నీ బ్రతుకులోకి ఆయన దిగి రావాలి. అప్పుడు అతీతమైన కార్యం నీ జీవితంలో జరిగిస్తాడు. లేకపోతే భ్రమే. మన వాళ్ళు భ్రమ. ఏ భ్రమ? మందసం లేదండి, తెచ్చేద్దాం. ఏంటి పైన పర్లేదండి, భుజాల మీద వేసుకుని వచ్చేద్దాం. యుద్ధ రంగంలో, యుద్ధ భూమిలో నిలబడి రండిరా అంటే వాళ్ళు ఇంకా వ్యూహాలు పన్ని, ఇంకా బలంతో వచ్చేస్తే ఎంతమంది చచ్చిపోయో తెలుసు? ఇప్పుడు 30,000 మంది. నేను అంటాను అప్పుడు కీడికట్టు ఇప్పుడు ఎక్కువైపోయింది. నా తోటి సహోదరునిలారా, నా బిడ్డలారా, అంటే ఇశ్రాయేలీయులను అంటున్నాను. అప్పుడు 4,000 మంది అయితే ఇప్పుడు మెజారిటీ పీపుల్ పెరిగారేంటి?
అప్పుడు 4,000 మంది చచ్చిపోతే 30,000 మంది ఏంటి అంటే ఏంటంటే నీ ఆలోచన తప్పు, నీ ఉద్దేశం తప్పు, నీ ఊహ తప్పు, నీ నిర్ణయం తప్పు, నీ భక్తే తప్పు. దేవుడి ఎదుట తేడా జరిగింది. అలాగే కానీ ఉంటే ఇంకా వేసేద్దరు. అందుకని వెనక్కి పారిపోయించారు. ఎందుకు? మాకు బుద్ధి రావాలంటే ఏదో జరగాల. మాకు బుద్ధి రావాలంటే ఏదో ఒకటి జరగాలి. ఏదో ఒకటి జరిగి దేవుడు మమ్మల్ని కొట్టకపోతే సేదాగా నిలబడలేము మేము. ఇప్పుడు దేవుడు కొట్టాక బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చంటే ఇప్పుడు యెహోవాని అనుసరింప వాళ్ళ హృదయాలు మండుతున్నాయి. దేవుడిని అనుసరించాలి. ఇప్పుడు బాధ వచ్చేటప్పటికి దేవుడు తప్పకుండా గుర్తొస్తాడండి. మనుషులు చేసే సహాయం అయితే మనుషులు గుర్తొస్తారు. ఎవరి సహాయం అందకపోతే ఖచ్చితంగా దేవుడి మీద పడి ఎడుతా. అప్పుడు ఎక్కడలేని కళ్ళల్లోంచి నీళ్ళు అలా కారిపోతాయి ప్రతి బిడ్డకేనే. దేవుని బిడ్డలు కదా, నిజమే కదా, అబద్ధం చెప్పను నేను. పరిశుద్ధాత్మ దేవుడు నేను కాదు. నేను ఎంతండి గాడిదను, ఒక్క మాట మాట్లాడితే తడబడతాను నేను. ఇప్పుడు అసలు సిసలైనటువంటి సమూయేలు గారి దగ్గరికి వచ్చారు. మరి ఇందాక ఎందుకు వెళ్ళలేదు? సమూయేలు గారు ఎప్పుడు మాకు విరోధంగా మాట్లాడతారు, అందుకే వెళ్ళాం. మికాయ దగ్గరికి వెళ్ళేబెట్టే అహాబా వెళ్ళాం. ఎంతమంది దగ్గరికి వెళ్ళో? నా ప్రవక్తలు అనబడి 400కే నీకు అనుకూలంగా ఉంటారని. మరి మికాయ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ఎప్పుడు అనుకున్నా చెప్పడం, ఇది చేస్తామంటే ఇది చెయ్యొద్దు అంటాడు. అందుకే సమూయేలు దగ్గరికి వెళ్ళలేదు. నీ తల తిక్కంతా దేవుడు కుదిర్చేటోడికి ఎవరు గుర్తొచ్చారు నీకు? ఖచ్చితంగా వస్తారు. దేవుడు ఆ మాత్రం జ్ఞానం లేకపోతేనండి దైవ సేవకులు తలదించుకుని బ్రతుకుదురు. దేవుడు దైవ సేవకులు పక్షంగా కార్యం చెయ్యకపోతే ఆ మహాజ్ఞాని దైవ సేవకులు ఈ రోజున ఎగరగొట్టేద్దరు. కూర్చొనేవరు, నిలబడినెవరు, పడుకోనేవరు, మసలనేవరు. ఇంకా వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలు ఏమీ కాదు, మేమే. అంతే. సమూయేలు గారు గుర్తొచ్చారండి. ఇప్పుడు మొక్కలు దిగాలుగా పెట్టుకుని, అయ్యగారండి, సమూయేలు అయ్యగారండి, అప్పుడేమోండి 4,000 అండి, ఇప్పుడేమోండి 30,000 అండి, ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు వింటారు. మీ వద్దనున్న విగ్రహారాధనను మీరు తొలగించుకోండి. అంటే మీ పాపానికి కారణమైన విగ్రహారాధన విడవండి. ఆయన ఏం చెప్పారో తెలుసు ఎగ్జాక్ట్గా? దేవుని పేరు పెట్టబడినటువంటి దేవుని ప్రజలారా, మీతో దేవుని ప్రవక్తనైన నేను సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, తమ్మును తాము తగ్గించుకోవాలి. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఏ విషయంలో పాపం చేశారు? అయ్యా, విగ్రహారాధన చెయ్యొద్దని దేవుడు చెప్పాడు. అషారా దేవతల్ని, దేవీల్ని, బయలు దేవతల్ని పూజించి విగ్రహారాధన చేసి, రాసుకున్నాను, విగ్రహారాధన చేసి మేము పాపాత్ములమయ్యాం. అయితే మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అంటే ఏం చేశారో తెలుసా? వాళ్ళు ఏ విషయంలో పాపం చేశారో ఆ విషయంలో టిక్ చేయకుండా దేవుడి దగ్గరకు వచ్చి నీళ్లు చేది దేవుడి సన్నిధిని పోసి నీళ్లు పారబోసినట్టుగా వాళ్ళ పాపం అంతా పారబోసారు. నీళ్లు పారబోతే ఎత్తగలవా నువ్వు? ఎత్తేరాతండి. నీళ్లు పారబోసినట్టుగా యెహోవా సన్నిధిని పారబోయడం అంటే ఎత్తడానికి, అంటే ఎత్తి తీసుకోవడానికి ఆస్కారం ఉండకుండా, అంటే పాపమును విడిచిపెట్టి, ఒప్పుకొని విడిచిపెట్టి. హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారో తెలుసా? నీళ్లు చేది దేవుని సన్నిధిలో పారబోయడం అంటే ఏంటంటే ప్రక్రియ. దానికి సాదృశ్యంగా వాళ్ళ పాపాలను పారబోసి ఇంకా మరలా తగిలించుకోవడానికి, ఎత్తుకోవడానికి లేకుండా, అంటే చెడు మార్గములు విడిచి పాపమును ఒప్పుకొని దేవుడి సన్నిధిలో ఏం చేశారో తెలుసా? తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములు విడిస్తే అప్పుడు ఆకాశము నుండి దేవుడు వారి ప్రార్థన ఆలకించి దేవుని కోపం అనబడేటువంటి కీడు నుండి తప్పించడానికి దేవుడే వారి పక్షంగా యుద్ధం చేయడానికి దిగొచ్చాడు. అంతవరకు దేవుడు కోపం మరణ మృదంగాలను మ్రోగించింది. ఈ మరణ మృదంగం ఎప్పుడు ఆగింది?
వీళ్ళు ఇది అప్లై చేసుకున్న తర్వాత అప్పుడు ఇప్పుడు నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల అప్పుడు ఆకాశము నుండి వారి ప్రార్థన దేవుడు ఆలకించి వారి దేశాన్ని స్వస్థపరిస్తే, ఆ కీడు ఆగితే అప్పుడు జనులు మరణము యొక్క సంఖ్య ఆగిపోయింది. అంటే దేవుని కోపం ఆగింది, దేవుని కీడు ఆగింది, శత్రువుల యొక్క పైచేయి ఆగింది. దేవుడు కార్యం చేశాడు, అద్భుతం చేశాడు. హల్లెలూయా. వీళ్ళ కీడు వచ్చాక పట్టుకున్నారు. మొట్టమొదటగా కీడు వస్తుంటే ప్రకటిస్తుంటే పట్టినట్టున్నాడు, కీడులో చచ్చిపోయారు వాళ్ళు. రెండవదిగా కీడు వస్తుందని ప్రకటించగా వీళ్ళు దీర్ఘదర్శులు. చిన్నప్పుడు 2nd క్లాస్లో వచ్చింది నాకు. దీర్ఘదర్శి, ప్రాప్త కాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు అని 3 చేపలు ఉన్నాయంట. ఏమా చేపల పేర్లు ఎట్టకండి ఇక్కడ. 3 చేపలకే దీర్ఘదర్శి అంటే ముందు ఆలోచన. దీర్ఘసూత్రుడు సూత్రాలు వేసుకుని గట్టికెత్తాడు. ప్రాప్త కాలజ్ఞుడు అంటే ఈ ముగ్గురు ఏంటో మీకు అర్థమవుద్ది, జాగ్రత్తగా వినండి. ఈ 3 చేపలు ఒకే సముద్రంలో ఉన్నాయి. ఒక జాలరు వచ్చి సముద్రం దగ్గరే మాట్లాడుకుంటున్నాడంట. అది ఇటో ఇంటి దగ్గర మాట్లాడుకోలేదు, కథ కాబట్టి. జాలరి తనకు తానే మాట్లాడేసుకుంటున్నాడంట. రేపటి దినం ఇక్కడికి వస్తాను, సముద్రంలో చేపలు విస్తారంగా ఉన్నాయి, వలేస్తాను, పడతాను. ఈ 3 చేపలు ఉన్నాయి. దీర్ఘదర్శి, ప్రాప్త కాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు. ఈ 3 చేపల్లో దీర్ఘదర్శి అన్నవాడు వినగానే దూకేసాడంట వేరే కొలంలోకి. వినగానే రేపొద్దున వస్తాడు కదని ఇప్పుడే రాత్రంతా ప్రయాణం చేసి వేరే కొలంలోకి వెళ్ళిపోయింది. తీరా దీర్ఘసూత్రుడు, ప్రాప్త కాలజ్ఞులు 2 చేపలు ఉన్నాయి కదా, అందులో మిగతా చాలా ఉన్నాయి. ఈ 2 గురించి చెప్పుకుందాం. జాలరు వస్తే ఈ 2 చేపలు ఎక్కడ పడిపోయినాయి? వలలో పడిపోయింది. వల విప్పేటప్పుడు ఆ వలలో చేపల బొట్టలు వేసుకుంటాడా? బొట్టలు వేసుకున్నప్పుడు ఇందులో ఈ 2 చేపల్లో ఒక చేప ఊపిరి బిగసబెట్టినట్టుగా నటించింది. ఊపిరి బిగసగబట్టినట్టుగా నటిస్తే ఇతడు మంచి చేపలన్నీ బొట్టలు వేసుకుని చెడ్డ చేపలు, సచ్చిన చేపలు ఏం చేస్తాడు? పక్కన పడేస్తాడు కదా. ఊపిరి బిగబెట్టిందని సచ్చిన చేపను పక్కన పడేసాడు. పక్కన పడేసి ఇట్లా నీటిలో పడేసాడు, బతికేసింది. 3వ చేప పైకి కిందకి ఎగిరేస్తుంది. ఎక్కడ? ఆడ ఏం చేశాడంటే దీన్ని ఇలా కాదు, ముందు దీన్ని వేసేయాలి బొట్టలో అని బొట్టలు వేసాడు. దీర్ఘదర్శి ఏమయ్యాడు? అద్భుతంగా తప్పింపడ్డాడు. ప్రాప్త కాలజ్ఞుడు పోన్లే, దీర్ఘదర్శి ఏమయ్యాడు? అద్భుతంగా తప్పింపడ్డాడు. 2వ చేప ఏమైంది? మొదటి చేప అద్భుతంగా తప్పింపబడింది. 2వ చేప చాకచక్యంగా జ్ఞానంగా ఆలోచించి తప్పింపబడింది. 3వ చేప అజ్ఞానంగా ప్రవర్తించి వచ్చింది. 2వ తరగతిలో కథ మాకు. దీని అర్థం ఏంటో తెలుసా? నినివే పట్టణ ప్రజలు మొదట చేప వంటి వారు. హల్లెలూయా. 2వ చేప వంటి వారు ఎవరు? సమూయేలు గ్రంథంలో మనం చదువుకున్నాం. అంటే బాగా బుద్ధి లేకుండా ఆలోచించి ఆ తర్వాత 2 దెబ్బలు తిన్నాక బుద్ధి వచ్చి ఆ తర్వాత తప్పింపబడ్డారు. 3వ చేప ఎవరో? ఎగిరెగిరి పడ్డారు. జలప్రళయం వచ్చే వరకు చూద్దాం, కీడు ఎలా ఉంటుందో చూద్దాం, అసలు కరెక్ట్ తప్పో చూద్దాం, నీ పిచ్చి ముదిరిందో లేదా మాకు పిచ్చి పట్టుకుందో చూద్దామని లాస్ట్కి ఏమయ్యారు? ఎవరు చచ్చిపోయారు? వీళ్ళు చచ్చిపోయారు. సమూయేలు గ్రంథంలో మన ఇశ్రాయేలీలు 2 కొట్టించుకుని ఏడ్చి బుద్ధి వచ్చాక బ్రతికారు. 3వ సందర్భంలో అన్యులు కొట్టించుకోకుండాను అద్భుతంగా తప్పింపడ్డారు. నా పేరు పెట్టబడిన జనులు బాగున్నారా, అన్యులు బాగున్నారా? చెప్పండి. అన్నీ తెలిసిన దేవుని బిడ్డలు బాగున్నారా? ఏమీ తెలియని అన్ని జనులు బాగున్నారా? అన్నీ తెలిసిన దేవుడు బిడ్డలకు దేవుడు ఆశ్రయమయ్యాడా? ఏమీ తెలియని అన్ని జనులకు దేవుడు ఆశ్రయమయ్యాడా? ఎందుకు ఆశ్రయమయ్యాడంటే తమ జీవితములో వాళ్ళ ప్రక్రియల వలన ఆశ్రయమయ్యాడు. ఇప్పుడు ఎలా ఉందాం మనం? మొదటి చేప, 2వ చేప, 3వ చేప. మొదటి చేపలో ఉంటే కొట్టించుకోక్కర్లేదు. 2వ చేపలో ఉంటే కొట్టించుకున్న బుద్ధి వస్తే బాగుపడతాం.
మూడో చేపలో ఉంటే నన్ను కొట్టండి అంటే చంపేస్తాడు మొత్తానికి. మూడో చేప ఎగురుతుంది, ఆకతాయి. అక్కడ చాలా తట్లు అందులో పడిందని నీకు అసలు హెచ్చరిక వచ్చింది కదా. 3 చేపలారా హెచ్చరిక వచ్చిందా? హెచ్చరిక తీసుకుని పారిపోయింది మొదటి చేప. రెండో చేప హెచ్చరిక తీసుకుని చూద్దాముండు అంది. మూడో చేప హెచ్చరిక వద్దామనుకుని చూద్దాముండని చూసినా ఎదటోళ్ళని తన సొంత జ్ఞానంతో తప్పించేసుకుందామని ఎగిరెగిరి పడుతుంటే ముందు బుట్టలో పడింది బతుకుతుందా, నీటిలో పడితే బతుకుతుంది. అర్థమైందా? మన జీవితంలో మన దేవుడు దీర్ఘదర్శి. ప్రవక్తలకు ఆయన పెట్టిన పేరు దీర్ఘదర్శి. అంటే జ్ఞానం, దైవికమైన జ్ఞానంతో మనం ఏం చేయాలి? హల్లెలూయా. అప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. ఇప్పుడు చూడండి, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి చెడు మార్గములు విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి దేశాన్ని స్వస్థపరుస్తా, వారి పాపాన్ని క్షమించి దేశాన్ని స్వస్థపరుస్తా. ఇంతవరకు దేవుడు టోటల్గా భూలోకం మీదకి, అలాగే సమూయేలు గ్రంథములో దేశం మీదకి, అలాగే యోనా గ్రంథములో నినివే పట్టణ ప్రజల మీదకి. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. దేవుని కోపం దేశం మీద రగులుతుంది, లేదా పట్టణం మీదన్నా రగులుతుంది, లేదా భూలోకం అంతటి మీదన్నా రగులుతుంది అని 3 విషయాలు మనం చూసాం. దేశం మీద, పట్టణం మీద, భూలోకం మీద. ఇప్పుడు వ్యక్తిగతంగా మనుష్యుల మీద, కుటుంబం మీద, సంఘం మీద, కుటుంబం మీద, వ్యక్తిగతంగా ఎలా అప్లై అవుద్దో చూసుకుందాం. అసలు దేవుడు న్యాయాధిపతి కాబట్టి, నీతిమంతుడు కాబట్టి, జ్ఞాని కాబట్టి, ఆయనకి ఎవరు చెప్పక్కర్లేదు కాబట్టి దేవుడు వ్యక్తిగతంగానూ శిక్షించగలడు, కుటుంబ పరంగానూ శిక్షించగలడు, ఎంటైర్ వంశపరంగాను శిక్షించగలడు, దేశపరంగా శిక్షించగలడు, పట్టణ పరంగా శిక్షించగలడు, ఒక పల్లె పరంగా శిక్షించగలడు. ఎలాగైనా కూడా పార్ట్ల కింద ఆయన శిక్షించగలడు అనే విషయాన్ని. ఎందుకు శిక్షిస్తాడు? పాపాత్ములం అయిపోతే శిక్షిస్తాడు. శిక్షించినప్పుడు మనం దేవుడి వైపు తిరిగి మన ధ్యానాంశములో ఉన్నట్టయితే అప్పుడు మనల్ని కాపాడుతాడు. హెచ్చరిక వచ్చినప్పుడు హెచ్చరికకు మనం ఈ రీతిగా స్పందిస్తే దేవుడు కాపాడుతాడు. ఎంతవరకు మనం కాపాడబడాలి? చనిపోయేంతవరకు కాపాడబడాలి. చచ్చిపోయామంటే చాప్టర్ క్లోజ్. చచ్చిపోయాక మనం ఆయన పేరు పెట్టబడిన జనులంగా చచ్చిపోయాక ప్రార్థన చేయలేము, ఆయన్ని తగ్గించుకోలేము, ఆయనకు లోబడలేము, ఆయన్ని వెదగలేము. అప్పుడు ఆయన ఆకాశం నుండి మన ప్రార్థన ఆలకించలేడు, మనకి సహాయం చేయలేడు. ఎప్పుడు చేస్తాడు మరి? ప్రాణం ఉన్నప్పుడే. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని తెలుసుకో. ప్రాణముండగా ప్రభువు తెలుపుతున్నప్పుడు తెలుసుకో. ప్రాణముండగా దేవుడు దగ్గర రమ్మన్నప్పుడు రా. ప్రాణం ఉన్నప్పుడుగా దేవుడు వెతకమన్నప్పుడు వెతుకు. ప్రాణం ఉన్నప్పుడే దేవుడు ఏం అప్లై చేసుకోమంటున్నాడు అప్లై చేసుకో. చచ్చిపోతే సమాప్తం, చాప్టర్ క్లోజ్. ఇంక డోర్స్ తెరవు. ఇలాగా చచ్చిపోయామంటే ఇంకేం లేదమ్మా, అయిపోయింది. అంటే ఈ భూలోకంలో మన పని అయిపోయింది. 2 దారులు. ఈ 2 దారులే, పరలోకం నరకం. అంతే. ఎంతమంది ఎన్ని చెప్పినా కాదు కానీ ఇంక 2. ఏ దారి కావాలో తేల్చుకోవాల్సింది మనమే. ప్రమాదకరమైనటువంటి అంచులేంటో దేవుడు బయలుపరుస్తున్నాడు, సేఫ్ జోన్ ఏంటో దేవుడు బయలుపరుస్తున్నాడు. సేఫ్ జోన్లో ఉండాలంటే నువ్వు దేవుడు వాక్య పరిధిలో ఉండాలి. డేంజర్ జోన్ అనబడేటువంటి నిత్య నరకాగ్నిపాలు అయిపోవాలంటే నీకు ఇవన్నీ పట్టక్కర్లేదు, నిబంధనలు ఉంటేనే పడద్దు నీకు. అర్థమైందా? ఇప్పుడు జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. చెడుతనము, పాపము. మనం నోవహు దినాల్లో భూలోకంలో ఉన్న ప్రజలు చెడిపోయారు, అవునా కదా?
ప్రజలు చెడిపోయారని దేవుడు తుడుపు నాశనం చేసేసిన ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ప్రజలు చెడిపోతూనే ఉన్నారు. ఆది కాండంలో యోసేపు అన్నల చెడ్డ సమాచారము తన తండ్రి యొద్దకు ఎవరు తీసుకొస్తున్నారు? యోసేపు. అంటే చెడిపోవడం అంటే ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట మనుషులకి. అసూయ పడ్డాలు, బట్టలు చూసి వారవలేకపోవడాలు, ఇల్లు చూసి వారవలేకపోవడాలు, బైకులు చూసి కారులు చూసి వారవలేకపోవడాలు, మంచి బట్ట కట్టుకుంటే తింటే వారవలేకపోవడం, భార్య భర్త ఇద్దరు బండి మీద వెళ్తే కళ్ళల్లో నిప్పులేసేసుకోవడం, ఇలాంటివి కూడా చెడే. ఇలాంటివి చెడంటే ఏదో అనుకోకండి. మళ్ళీని చెడంటే A to Z. నువ్వు జీవించే జీవితంలో ఒక్క రోజులో దేవుని వాక్యానికి విరోధంగా చేసేదంతా చెడే. అర్థమైందా? ఇలాంటివి ఉండకూడదు. కానీ చూడండి, ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు చెడుతానం. అభిషక్తుల్లో కూడా చెడుతనం చూస్తాం మనం. అభిషక్తుల్లో కూడా చెడుతనం చూస్తాం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో మనం దావీదు అనబడేటువంటి అభిషక్తుడిని చూడగలుగుతాం. అంటే అభిషక్తులను కూడా దేవుడు కొడతాడా? ఎస్, కొడతాడు. మనిషి అన్నవాడు ప్రతి ఒక్కడు తిన్నంగా ఉండకపోతే ఏ మనిషినైనా దేవుడు కొడతాడు. అతడు అభిషక్తుడా, అతడు విశ్వాస, అతడు ప్రవక్త, అతడు తాళం చెవి ఎత్తుకొచ్చేసిన జ్ఞాన, ఆవిడ పాస్టర్ గారా. చూడండి, మనం ఇక్కడ రాజుని చూస్తాం. రాజు అయినటువంటి దావీదు అభిషక్తుడు. ఈ అభిషక్తుడు ఒకరోజు ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమంలో చాలా పొరపాట్లు వచ్చాయి. గ్రహింపు లేదు. దేవుని కోపం అతని మీదకి వచ్చింది. దేవుని కోపంలో ఉన్నాడు. ఇప్పుడు మరణం కూడా డిక్లేర్ అయిపోయింది. ఏమైపోయింది? మరణంతో చాప్టర్ క్లోజ్. మరణంతో ఆ తీవ్రతను బట్టి కొన్ని సందర్భాల్లో దేవుడు మరణానికి అప్పచెప్పేస్తాడు. జాగ్రత్త. దేవుడు మరణానికి అప్పచెప్తాడు. అననీయ సప్పీరాలు మరణమైపోవలసిన వాళ్ళై ఉన్నారా? వాళ్ళు చేసిన పాపం యొక్క తీవ్రత న్యాయాధిపతి అయినటువంటి దేవుడు డిక్లేర్ చేసినప్పుడు అననీయ చచ్చిపోవాలని డిక్లేర్ చేశాడు కాబట్టి పడి చచ్చిపోయాడు. ఆ తర్వాత దేవుడు అవకాశం ఇవ్వాలని సప్పీరాకు అవకాశం ఇచ్చి, ఇంతకే అమ్మానా తొంగి చూసినట్టుగా పాస్టర్ గారు మాట్లాడితే దేవుడు మాటగా తీసుకోకుండా ఏం చేయాలి? ఆవిడప్పుడు బ్రతకాలంటే, తమ్మును తాము తగ్గించుకోవాలంటే, పాస్టర్ గారు మీ ఎదుట నేను మాట్లాడిన మాట తప్పే అని తను తగ్గించుకొని తప్పును కప్పుకోకుండా తప్పును విడిచిపెట్టి దేవుడి దగ్గర క్షమాపణ అడిగి దైవజనుడితో, క్షమించండి పాస్టర్ గారు, చాలా పొరపాటు చేశానంటే చచ్చిపోదునా. కొన్ని సందర్భాలలో దేవుడు వేసే శిక్ష మరణం అయిపోద్ది. జాగ్రత్త. తీవ్రమైనటువంటి శిక్షగా చెప్పేస్తాడు దేవుడు. అహాబుకు మరణం ఎందుకు వచ్చేసింది? మరణం డిక్లేర్ ఎందుకు అయిపోయింది అహాబు రాజుకి? నాబోతు అంతవరకు మరణం డిక్లేర్ అవ్వలే. అంతకుముందు రాజు తప్పు చేశాడు, రాజు ప్రజలు తప్పు చేశారు. కానీ దేవుడు శిక్షించవలసి వచ్చినప్పుడు దేశం మీదకి కరువు అనబడేటువంటి కోపాన్ని సంధించాడు. అప్పుడు అహాబు మీదకి డిక్లేర్ అయిపోలేదు మరణం. అహాబుకు మరణం ఎప్పుడు డిక్లేర్ చేశాడంటే, నాబోతు ద్రాక్ష తోట విషయములో నిరపరాధి రక్తమును ఒలికించాడు కాబట్టి, అంగీకరించాడు కాబట్టి, భార్యకు సమ్మతించాడు కాబట్టి వెంటనే దేవుడు మరణాన్ని డిక్లేర్ చేసాడు. సమూయేలు గ్రంథంలో మన నాబాలు మొరటువాడైనటువంటి నాబాలు భార్య అబీగయలు. నాబాలుకి మరణం ఎందుకు డిక్లేర్ చేశాడు దేవుడు? అది అకాల మరణమే. ఎందుకు డిక్లేర్ అయిందంటే, నిరపరాధి, సహాయకుడు, సహాయం చేసినోడు, మేలుకు మేలు చేయాలి కానీ కీడు చేయొద్దు అన్నాడు దేవుడు. కీడుకు కూడా మేలు చేయమన్నాడు. అలాంటిది నాబాలుకి దావీదు ఎంతో మేలు చేసి ఒక సహాయం కొరకు నాబాలు యొద్దకు పనివాళ్ళని పంపితే పనివాళ్ళ దగ్గర దావీదుని నోరు పారేసుకుని ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు. తిట్టినందుకు దేవుడు మొత్తేశాడు, మరణాన్ని డిక్లేర్ చేసాడు. కొన్ని రోజులు, ఒక 10 దినాలు అనుకుంటా, బెడ్ మీద ఉన్నాక
గుండె ఆగిపోయి చచ్చిపోయాడు. మరణం ఎందుకు వచ్చింది? కొన్ని సందర్భాల్లో దేవుడు డిక్లేర్ చేసేస్తాడు. కానీ అలాంటప్పుడు మనం ముందు ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనల్ని మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయన్ని వెతికి చెడు మార్గాలు విడిస్తే ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. ఇప్పుడు నాబాలు తెలుసుకుని అయ్యయ్యో అతను అన్నందుకు నాకు వెంటనే జబ్బు వచ్చేసిందని దేవుడు సన్నిధిలో ఆ కొన ఊపిరితోనే దేవా నన్ను క్షమించి తప్పు చేశానంటే దేవుడు క్షమించడం? అహాబు రాజుకి డిక్లరేషన్ వచ్చేసినప్పుడు అహాబు భయపడిపోతున్నప్పుడు దేవుడు మినహాయించలేదా? మన దేవుడిని అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఈ పాపం వచ్చేసింది. ఎందుకు పాపం వెంటనే వచ్చేసింది? అతనికి తెలియదా? దేవుని వాక్యం తెలియదా? ఆజ్ఞలు తెలియదా? దేవుడు కృపతోటే కదా. అసలు అతనిలో ఉన్న మంచి క్వాలిటీస్ని బట్టే కదా సౌలును పక్కన పెట్టి దావీదుకి స్థానం ఇచ్చాడు. ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే దేవుడు కొట్టేస్తాడు ఇంక వెంటనే. ఈ కృప ఇచ్చింది దేవుడు. ఈ కృపను కాలదన్నుకోలేలాగా దేవుడి దగ్గర ఎదురాడే తత్వంతో దేవుడి దగ్గర మిడిసి పడుతుంటే వెంటనే కొట్టేస్తాడు దేవుడు. ఎవరి మీద ఎక్కువ కోపం వస్తుందండి? వేరే వాళ్ళు మాటకు మాట సమాధానం చెప్తే కోపం రాదు కానండి, అనుకూలంగా ఉన్నవాళ్ళు ఒక్కసారిగా సమాధానం చెప్పారంటే కూడేస్తాం. ఇప్పుడు రేఖ ఉందనుకోండి, సపోజు అనుకూలంగా ఉందనుకోండి పాస్టర్మ గారికి, మిగతా వాళ్ళు అందరూ పెద్ద అనుకూలంగా లేరనుకోండి. అనుకూలంగా లేని వాళ్ళు ఎప్పుడూ అనుకూలంగా ఉండరు. వాళ్ళు ఏ మాట మాట్లాడినా ఎలా ప్రవర్తించినా కూడా వెంటనే రియాక్ట్ అవ్వం. వాళ్ళ బుద్ధులు ఎప్పుడు అంతే అని. మంచిగా ఉన్న రేఖ నా మీద అలా రియాక్ట్ అయితే వెంటనే నాకు కోపం వస్తుంది. వెంటనే పోను కొట్టకపోయినా బాధతాను, ఇదేటమ్మా నీ మీదే నేను మంచి హోప్ పెట్టుకున్నాను, నువ్వు చాలా మంచిదని అనుకున్నాను, నువ్వు అలా అనుకోలేదమ్మా అని ఏడుస్తాన్న కంటదడబట్టి వెంటనే రియాక్ట్ అయిపోతాం. అవునా? మరి దావీదుని దేవుడు ఎన్ని హోప్స్ పెట్టుకున్నాడు, కోరుకున్నాడంట. గొర్రెల దొడ్లలోంచి ఎటువంటి స్థానం ఇచ్చాడు దావీదుకి? అసలు దావీదుకి ఆ స్థానం దేవుడు ఎందుకు ఇచ్చాడు? తన ఆత్మీయతను బట్టి. ఆత్మీయతను చెడగొట్టుకుంటే దవడ పళ్ళు రాలగొడతాడు దేవుడు, వెంటనే రాలగొట్టేస్తాడు. మరణం కూడా డిక్లేర్ చేసేసాడు. దేవుడు న్యాయాధిపతి, ఇలా చేయాలి అలా చేయాలి కదా. ఆయన చేసిన దాన్ని బట్టి మనము ధ్యానం చేసుకుని జాగ్రత్త పడాలంతే. ఆయన చేసేదాన్ని తప్పు పట్టకూడదు. ఆయన సర్వాంతర్యామి. అర్థమైందా? యోబన్న పరిశుద్ధుడే తన్ను తానే శప్పించుకుంటే దేవుడు ఊరుకోలేదు. అసలు నిన్ను నువ్వు శప్పించుకోవడానికే వీలు లేదు. అతన్ని అలా శప్పించుకున్నాడు కాబట్టి వీలు లేదు కాబట్టి మనకు తెలిసింది, ఓహో మన సొత్తు కాదు, మనల్ని మనం శప్పించుకుంటే దేవుడిని తక్కువ చేసినట్టు అన్నమాట అని అర్థమైంది. అందుకు ఇప్పుడు తన ఆత్మీయతను బట్టే దేవుడు అంత ఉన్నతమైన స్థానాన్ని ఇస్తే ఆత్మీయతను కోల్పోతే దేవుడు కోపం రాదా? మరణమే వచ్చేసింది అతని మీద. డిక్లేర్ అయిపోయింది, మరణం డిక్లేర్ అయిపోయింది. కానీ మరణం అయిపోవడం దేవుడికి ఇష్టమా? వచ్చే వారం మరలా ధ్యానం చేద్దాం, కొంత చెప్పి వదిలేస్తాను. మరణం అవడం దేవుడికి ఇష్టమా? ఇప్పుడు మరణం అవడం దేవుడికి ఇష్టం లేదు. ఇప్పుడు దేవుడికి ఎలా ఉంటుంది? బాధ. ఏం బాధ? తప్పించడానికి పలానా కోణంలో వెళ్తే నేను తప్పించగలను, పలానా కోణంలో ఇతను వెళ్తే నేను తప్పించగలను, ఆ కోణములో నుండి కానీ దావీదు వెళ్ళకపోతే నేను తప్పించలేను మరణం నుండి అని దేవుడికి బాధ ఉంది. అందుకే నా బాధతో దేవుడు ఏం చేశాడు? నాతాను ప్రవక్తని పంపాడు. ఎక్కడికి? ఎందుకు? ఈ కోణములో వెళితే గానక దావీదుని నేను క్షమించగలను, ఈ కోణములో వెళితే మరణాన్ని డిక్లేర్ చేశానే, ఆ మరణమును నేను తప్పించగలను. ఇప్పుడు చూడండి, హిజ్కియా రాజుకు దేవుడు మరణాన్ని డిక్లేర్ చేశాడు. మరణం అయిపోవాలని అనుకున్నాడో, తప్పించాలని అనుకోలేదు. కానీ ఏ కోణములో వెళితే దేవుడు తప్పించగలడు ఆ కోణములో హిజ్కియా వెళ్ళాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి యెషయాని మరలా దేవుడు మాట్లాడుతూ 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను అన్నాడు, ఆ కోణంలో వెళ్ళినందుకు. ఇక్కడ దేవుడికి ఆరాటం ఉంది దావీదు మీద. అయ్యయ్య ఒక్క తప్పు చేశాడు, ఆ తప్పుకి న్యాయంగా తనకు పడే శిక్షను నేను విధించాను, అయితే మరణము నుండి నేను తప్పించగలను, ఈ కోణములో వెళితే తప్పించగలను. ఆ కోణం ఎవరికి తెలియదు? ఇప్పుడు దావీదుకి తెలియదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆ కోణాన్ని తెలియపరచడానికి నాతాను ప్రవక్తనే పంపి, ఒక ఉపమానంతో పంపి
ఆ మనుష్యుడు నువ్వే అని చెప్పేటప్పటికీ ఇతనికి ఇప్పుడు మనం ధ్యానం చేసుకున్న మెయిన్ ధ్యానాంశంలోకి అడుగుపెట్టాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకోవడం అంటే తన తప్పు తెలుసుకుని పాపినని ఒప్పుకోవడం. ఇప్పుడు తన తప్పు తెలుసుకుని అక్కడికక్కడే మోకరించి పాపిని ఒప్పుకున్నాడు, తను తగ్గించుకున్నాడు, ప్రార్థన చేశాడు, చెడు మార్గం ఆ పాపం అనేటువంటి చెడుగును విడిచిపెట్టాడు, ఆయన్ని వెతికాడు. అప్పుడు ఏం జరిగింది? ఆకాశము నుండి దేవుడే తన ప్రార్థన ఆలకించాడు. ఆలకించి మరణము నుండి తప్పించాడు. అందుకే ఆ మాట చదివిస్తాను. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపాన్ని పరిహరించెను. హల్లెలూయా. చావు తప్పింది ఇప్పుడు. అంటే ఇప్పుడు దావీదు దేవుడు ఉద్దేశాల్లో ఉన్నటువంటి ఈ శాపం అంతటి అయిపోయిన తర్వాత చనిపోతుడు దావీదు. ఈ శాపం యొక్క డిక్లరేషన్ అంతా అయిపోయాక నెక్స్ట్ మరణానికి వెళ్ళిపోతుడు, చాప్టర్ క్లోజ్ అయిపోదును. కానీ మరణం అవ్వలేదు కాబట్టి చాప్టర్ క్లోజ్ అవ్వలే. మరణం అవ్వలేదంటే ఏం చేశాడు? మనం ధ్యానాంశంలో నుండి పాపాన్ని తెలుసుకున్నాడు, తగ్గించుకున్నాడు, ఆయన్ని వెదికాడు, చెడు మార్గమును విడిచాడు. అప్పుడు దేవుడు పాపాన్ని క్షమించాడు, పాపానికి డిక్లేర్ అయినటువంటి మరణాన్ని కొట్టివేశాడు. అవునా? కానీ మరణాన్ని కొట్టివేశాడు, జీవింపజేశాడు కాబట్టే సదాకాలం కూడా నిలబడగలిగాడు. ఎక్కడా? సింహాసనం మీద. లేకపోతే ఏమైపోయేవాడు? చనిపోయేవాడు. వాగ్దానాలన్నీ ఏమైపోయాయి? కానీ దేవుడు శిక్షా విధి ఖరారైందా లేదా? ఖరారయ్యాక బుద్ధి వచ్చిందా లేదా? బుద్ధి వచ్చాక మళ్ళీ కొట్టించుకున్నాడు దేవునితో? మళ్ళీ కొట్టించుకోలేదు. హల్లెలూయా. ఈ సందర్భంలో అద్భుతంగా అతడు చేసినటువంటి ప్రార్థన అతడు మన ధ్యానాంశంలో అప్లై చేసుకున్నాడు కాబట్టి మరణము నుండి తప్పింపబడ్డాడు. శిక్ష పూర్తయిన తర్వాత దేవుని వలన అంగీకరింపబడ్డాడు, కనికరింపబడ్డాడు. ఈ దారిలో నుంచి దేవుడు ఈ దారిలోకి తీసుకొచ్చి మరలా సీదాగా బ్రేక్ పడింది. ఆ బ్రేకులు ఏదోటి అయిపోదును, కానీ అతడు మన ధ్యానాంశంలో ఉన్న మాటను అప్లై చేసుకున్నాడు, సాఫీగా నడిచాడు. అందుకని దేవుడు అన్నాడు, ఒక్క ఉరియా బారి విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో దావీదు హృదయానుసారుడు. వ్యక్తిగతంగా తనకొచ్చిన శిక్ష కుటుంబం మీద పడిందా లేదా? అందుకే దేవుడు మనం ఏం ధ్యానం చేస్తున్నాం? కుటుంబం మీద, వ్యక్తిగతంగా, సంఘపరంగా, దేశం పరంగా, పట్టణం పరంగా, రాష్ట్రం పరంగా అన్నీ దేవుడు డిక్లేర్ చేస్తారు. మెయిన్ మనం ఆ పాపం పోగొట్టుకోవాలంటే కప్పుకోకుండా అన్నీ ఒప్పేసుకోవాలి. నీళ్లు పారబోసినట్టుగా పారబోయాలి, మరలా ఎత్తలేనట్టుగా. హల్లెలూయా. పాట ఉంటుంది, త్రాసు మీద నూలి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానికా పోరాటం. ఎత్తలేని నీరు పాపాన్ని కూడా మరలా ఎత్తలేనంతగా ఏం చేయాలి? దావీదు మరలా ఎత్తుకోలేనంతగా వదిలేశాడు. సమూయేలు గ్రంథాలు ఇశ్రాయేలీయులు కూడా నీళ్లు చేది పారబోసారు, అప్పుడు వాళ్ళకి విజయం వచ్చింది. అర్థమైందా? అంటే కోణాలు జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి మనం. ఇప్పుడు జరిగిన సందర్భం ఏంటి? మరణం నుండి తప్పింపబడ్డాడు, శిక్ష అంతా పూర్తయిన తర్వాత దేవుడు తన నిర్ణయం చొప్పున ఇంతకు ముందు వేసుకున్న ప్రణాళికలోకి వచ్చేసాడు. మళ్ళీ హల్లెలూయా, ప్రణాళికలోకి వచ్చేసాడు. అర్థమైంది కదా? ఇప్పుడు మన దేశం, కుటుంబం, రాష్ట్రం, పట్టణం ధ్యానం చేసుకున్నాం వ్యక్తిగతంగా. ఇలాగే ధ్యానం చేసుకుంటూ పోతే మరణంతో చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. ఆ మరణము వచ్చేస్తే ఎవరి విషయంలో డిక్లేర్ అయిపోద్దో తెలియదు. అందుకని మనం ప్రతిదానికి కూడా ఈ వాగ్దానంలో నిలబడి ఉంటే మరణం నుండి తప్పింపబడతాం. ఈ వాగ్దానంలో నిలబడితే శిక్ష పడితే పడంది, దెబ్బ కొడతాడు, బుద్ధి వస్తుంది.
ఆ తర్వాత దేవుని యొక్క జీవ మార్గం గుండా ఇక్కడ నడిపిస్తాడు. చివరికి పరలోక రాజ్యం ప్రవేశించగలుగుతాం. అర్థమైందా మీకు? అంటే మరణానికి వెళ్ళిపోకూడదు. మరణానికి వెళ్ళిపోతే చేసేదేం లేదు, చాప్టర్ క్లోజ్. ఆకాను మరణానికి వెళ్ళిపోయాడు కాబట్టే, మరణం అవ్వకపోతే శిక్ష వచ్చుంటే ఆకాను పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెడదు. ఆ శిక్ష అతన్ని ఎక్కడికి తీసుకుపోయింది? మరణం. దేవుడు హెచ్చరించలేదా? ఎరుకో శపితమైనది దేన్ని ముట్టొద్దు అన్నాడు. హెచ్చరిక ఉపదేశం వచ్చిందా లేదా? అంతకుముందు అందరు హెచ్చరికగా ఉన్నారా లేదా? ఉన్నారా? ఎందుకు మరణం వచ్చేసింది ఇతనికంటే, ఎదర నీకు చాలా ఉంది, ఉపదేశం ఉంది, ఎదర చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎదర ఎంత ఎక్కువ ఉపదేశం, ఎంత ఎగ్జాంపుల్ ఉంటే అంతతో అదంతా ఉండి నువ్వు తప్పడిగా ఎత్తే దేవుడు మామూలుగా కొట్టడు. ఎదర ఉపదేశం ఉండి దేవుడు అంటే ఏంటో తెలిసి నువ్వు ఒక్క తప్పు చేస్తే చచ్చేలా కొడతాడు నిన్ను. చివరికి చావుకు చెప్పేస్తాడు. అననీయ సప్పేరాల సందర్భంలో ఎంత ధీటుగా జరుగుతుందండి సేవ. ఎంతమంది ఉన్నారండి అసలు, ఎంతమంది స్వస్థపరచబడుతున్నారు, ఎంతమంది యేసుప్రభుని ఒప్పుకుంటున్నారు, ఎంత అగ్నిలా జరుగుతుంది సేవ. అంత అగ్నిలాగా జరిగే సేవ నీకు తెలిసి, ఆ దేవుడు నీకు తెలిసి నువ్వు ఇంత జ్ఞానాన్ని ఆత్మ సంబంధంగా సంపాదించుకుని ఒక్క అబద్ధం ఆడితే దేవుడు చంపేశాడు. ఆకాను అనబడినోడు కూడా ముందున్న వాళ్ళు ఉన్నారు. ఆకానికి హెచ్చరిక ఉపదేశం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆకాను తప్పు చేయడానికి అసలు ఆస్కారమే లేకూడదు. ఎందుకంటే లక్షలాది కాల్బలం, ఆ లక్షలాది కాల్బాలు ఒక్కడు కూడా పాపం చేయడానికి సాహసించలేదు. ఈ ఒక్కడికి వచ్చిందా అంటే, ఒక్కడు కూడా అంతమందిని ఎందుకు సాహసం చేయలేదంటే అంత బలంగా ఉన్నాడు దేవుడు. అంత బలమైన కార్యాలు జరుగుతున్నాయి. రాజులను మట్టి కరిపిస్తున్నాడు, యోర్దాను ఏకరాశిగా నిలబెడుతున్నాడు. ఆయన మహిమే దిగొచ్చేస్తే ఆఫ్టర్ కక్కుర్తి పడతారా? అంత అగ్నిలాగా జరుగుతుంటే సేవ. ఈ రోజుల్లో మీరు కూడా అగ్నిలాగా మహారోషంతో సేవ జరుగుతున్న దేవుడు వాక్యంలో నుండి, దేవుడు తమ్మును తాము ప్రకటించుకుంటూ ఆ వాక్యంలో నుండి, ఆ వాగ్దానాల్లో నుండి, ఆ స్వస్థతల్లో నుండి, అద్భుతాల్లో నుండి ఒక గొప్ప ఉద్యమాన్ని రగిలిస్తుంటే ఒక్కడగానే వెనక్కి కాలేశాడు. ఏం చేస్తాడు తెలుసా? దేవుడు గట్టి కొడతాడు, చావు కన్నా చెప్పేస్తాడు జాగ్రత్త. ఈ అంశాన్ని బట్టి మరణానికైనా చెప్పేస్తాడు. అంటే ఏంటంటే, దేవుణ్ణి ఎంత తెలిసి ఎంత తప్పు చేసినా, దేవుణ్ణి అంతా తెలుసుకుని ఎంత తప్పు చేస్తే వాడికి ఇంకా మరణమే. వాడు ఇంకా మరణం అవ్వకుండా వదిలేసాడంటే వాడు ఇంకా వాత వేయబడిన మనస్సాక్షి చెప్పేసాడని అర్థం. దురాత్మకే ఈ రెండే. వాత వేయబడిన వాడు ఇంకా మరణం అయిపోలేదు, ఇంత దరిద్రంగా ఇంత దౌర్భాగ్యంగా బ్రతుకుతున్నాడు, బ్రతికే ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, వాత వేయబడిన మనస్సాక్షి సైతానికి, దురాత్మకి సౌలులాగా చెప్పేసాడు. సౌలు తర్వాత చివరికే చచ్చాడు కానీ మధ్యలో చచ్చిపోలే. అర్థమైందా? లేదు చచ్చిపోయాడు అంటే ఇంకా అయిపోయింది, చాప్టర్ క్లోజ్. ఈ రెండట్లు ఏదో చేస్తాడు దేవుడు. అందుకే అననీయ సప్పేరాలకి ఏం డిక్లేర్ చేశాడు, ఆకానికి ఏం డిక్లేర్ చేశాడు? అంత తెలిసినా కూడా అలా చేస్తే చావే. ఇంకా చావు తర్వాత ఏదన్నా ఉందా? అసలు హెచ్చరిక. కొంతమందికి అసలు అవకాశం ఇవ్వలేదు దేవుడు. అననీయకు అవకాశం ఇవ్వలే, సప్పేరాకి ఇచ్చాడు. ఆకానికి అంటే పరిశుద్ధాత్మ యుగం ఎంతో చూడండి. ఈ యుగమే కరుణామయుడని పీక్కోకండి, ఈ యుగమే పరిశుద్ధాత్మ యుగం అంటే. పరిశుద్ధాత్మ యుగంలో అటన్న అయిపోద్ది, దెయ్యానికన్నా అబ్జెప్పబడతాం. ఈ రెండట్లు ఏదో జరుగుద్ది. అందుకే దేవుడు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దెయ్యాలు పట్టిన వాళ్ళు ఇక్కడ కూర్చోలేరు. దెయ్యాలు పట్టిన వాళ్ళు ఎలాగోలా బయటికి వెళ్ళిపోతారు, చూస్తూ ఉండండి మీరు. అలాగే మేము అందరం కూర్చున్నాం కదంటే ఒకవేళ దెయ్యాలు పడితే ఇక్కడ వినలేరు. అది దాని అర్థం ఏంటంటే, అటో ఇటో ఇంటి దగ్గర, వీధిలోనో, రాజమండ్రిలో, కాకినాడో, గంగావతో, షాపింగ్ కూర్చుంటారు. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్. అదే ఈ రెండట్లు ఏదో జరుగుద్ది దెయ్యం పట్టిన వాళ్ళకి. ఇక్కడ ఉండరు. లేకపోతే ఇదో చాలా విషయాలు దేవుడు మాట్లాడుతున్నారు. చాలా దేవుడికి స్తుతి కలుగునుగాక. అంటే తీవ్రంగా ఉంటే మాత్రం చంపేస్తాడు దేవుడు. అది ఆయన దృష్టిలో తీవ్రత అయ్యింది అని కానీ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? చంపేస్తాడు అంతే.
వీటిని బట్టి మనం ధ్యానం చేసుకోవాలి. అందుకే దేవుడితో చాలా అగ్నితో చెలగాటం ఆడకండి అంటారు. మన దేవుడు అగ్నిగా దిగొచ్చాడు చాలా సందర్భాల్లో. ఆయన అగ్ని వంటివాడు అని రాయబడింది. చెలగాటం ఆడతావా? మరి కరుణామయుడు అని అట్టుకో. కరుణామయుడు ఇప్పుడు నీవు ఆయనకు అనుకూలంగా ఉంటే నీకు కరుణామయుడు ఎత్తుకుని ముద్దాడతాడండి. చంటి బిడ్డలాగా ఎత్తుకుని ముద్దాడతాడండి. కనుపాపలా కాపాడతాడండి. ఉదయం వచ్చే వరకు ఎత్తుకుంటాడండి. అన్నీ చూసుకుంటాడండి. బాగోగులు చూస్తాడండి. నీకు ఎదురుగుండా శత్రువు వచ్చాడంటే నీకు ఎదురుగుండా శత్రువు ఆట కట్టిస్తాడు. అంతేగాని దేవుడికి అనుకూలంగా లేకుండా కరుణామయుడా ఉదయం వచ్చే వరకు ఎత్తుకుంటానన్నా కదా, ఎత్తుకు అన్నాడు అనుక. ఎత్తుకొని ఆయన ఉదయం వరకు వచ్చే వరకు ఎత్తేసుకుంటానన్నా, సంకనెడతానన్నా, ముద్దెడతానన్నా రానాయన నీకు కాదు. వాక్యానికి ఎవరు లోబడతారో వాళ్ళకి. ఈ రోజులో ప్రతి ఒక్కరికి వ్యాసం అయిపోయింది వాక్యం చెప్పడం. ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, రండి మీ అందరి మీద అభిషేకం. ఎవరి సన్నిధిలో నిలవబడి ఉన్నారో వాళ్ళ మీదకి వస్తుంది అభిషేకం. అలాగైతే గారిడి సీమోన్ మీదకి వచ్చేయాలి కదా. అక్కడ ఉన్నాడు గారిడి సీమోన్. మరి చెప్పేస్తున్నాను ప్రవచనం. గారిడి సీమోన్ మీదకి వచ్చిందా అభిషేకం? మరి గారిడి సీమోను నాకు ఇవ్వండి డబ్బులు ఇచ్చేస్తే ఏమన్నారు తెలుసా పేతురయ్య గారు? ఘోరమైన దుష్టత్వములను దుర్నీతి బంధకములు ఉన్నట్టుగా తోచుచున్నదే. మరి ఇచ్చేచ్చు కదా, ఇవ్వడండి ఆయన. మరి మా మీదకి వచ్చేస్తుంది అభిషేకం అని అంటారా? దేవుని అభిషేకం కాదు అది, నిజం. గారిడి సీమోన్ లాంటి దౌర్భాగ్య దశలో ఉన్న వాళ్ళకి ఇవ్వలేని దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు వేరా? సౌల్లోకి దెయ్యం వచ్చి ప్రవచనాలు చెప్తున్నాడు. మరి అదే అభిషేకము సౌలు మీదకి వచ్చాడా లేదా? ఎవరో ఎగిరేస్తున్నాడు. మనల్ని మనం పరీక్షించుకోకపోతే మనం ఏమనుకుంటాం? అభిషేకం వచ్చేసింది, నాలుగు ఇలాగ అయిపోతుంది. ఒక్కటే, నీ నాలుగుతో దేవుణ్ణే స్తుతిస్తున్నావా, ఇంకెవరినన్నా స్తుతిస్తున్నావా? అది చాలా జాగ్రత్తగా చూసుకోకపోతే భ్రమలో బ్రతుకుతాం. చివరికి అనుకుంటాం నేను అభిషిక్తురాల్ని. ఈ భ్రమే. ఎందుకంటే దేవుని వాక్యంలో సైతానిగాడు ఒక భ్రమపరుచు ఆత్మ అని ఉంది. భ్రమ అంటే ఏంటో తెలుసా? మనం రాత్రులు నడుచుకుంటూ వెళ్ళిపోతాం, తాడు ఉంటుంది, పాము అనుకుంటాం. ఉత్తిదే పాము కదా తాడు. భ్రమను వీడితే చాలా సంతోషం. లేదా తాడు తొక్కేసి వెళ్ళిపోయి, ఏమండి నన్ను హాస్పిటల్ తీసుకోండి, తాసుపాము తొక్కేసాను, డాక్టర్ గారు ఏదో ట్రీట్మెంట్ చేస్తే ఇంక రావు ఇంటికి. పాము కరవకుండా కరిసే ట్రీట్మెంట్ నీ భ్రమ. అలాగే నువ్వు కూడా దేవుని ఆత్మ అభిషేకం అనే భ్రమలో ఉన్నావు అనుకో, భ్రమలోనే పోతావు. అది చాలా ప్రమాదం. ఎక్కడ పోతావు? భ్రమలో ఉండకూడదు. అసలు భ్రమలో పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వాక్యాలు బుద్ధి లేని కన్యకలందరూ భ్రమేనంట. అసలు ఆయన యేసుప్రభు వస్తాడు ఎత్తబడిపోతామని బుద్ధి కలిగిన 5 కంటే ముందున్నారు. అది అద్భుతం ఇది. ఇక్కడ అక్రమం చేయవారు మేము ఎత్తబడిపోతాం అంటే అందరూ ఎత్తబడిపోయారు. వీళ్ళు ఎత్తబడిపోతే యేసుప్రభువా మమ్మల్ని తీసుకెళ్తాం లేదేంటి? మేము నీ నామములోనే అద్భుతాలు చేసాం, ఆశ్చర్యకార్యాలు చేసాం, మహాశ్చర్యకార్యాలు చేసాం, సూచక్రియలు చేసాం, మీ నామములో స్వస్థతలు చేసాం, మీ నామములో ప్రవచనాలు చెప్పేశాం. మీరెవరు బాబు? అసలు మీరెవరో నాకు తెలియదు. అదేంటి ప్రభా? అంతే చెప్పలేదా నేను? మత్తయి సువార్త 7వ అధ్యాయం చాలాసార్లు వాక్యం చెప్పినట్టున్నావు, గ్రహింపు లేదా? ఓకే, భ్రమలో ఉన్నావా? ఈ భ్రమ తీసుకుపోయింది నిన్ను. ఎక్కడికి? జాగ్రత్త. భ్రమలో ఉండడం చాలా ఘోరం. భ్రమ ఎలా నడిపిస్తుంది నిన్ను? తింగరమాలి దానిలా నడిపిస్తుంది, తింగరోడిని చేస్తుంది భ్రమ. ఎవరిని చేస్తుంది? తింగరదాన్ని చేస్తుంది భ్రమ. భ్రమలో బ్రతుకుతున్నావేమో, జాగ్రత్త. భ్రమలో ఉంటే ఎవరన్నా ఏమన్నా అంటారో, తింగరదన్నా అంత భ్రమ ఏంటే నీకు? ఆయన అలాంటుడు కాదు, నువ్వు అలా చెప్తున్నావు. అమ్మా మా ఆయన అలాంటుడు కాదు, ఎంత భ్రమ పెడుతున్నాడు నిన్ను గురించి. ఎందుకులే, భార్య భర్తలు ఎవరో విడదీయకూడదు. అమ్మ నేను ప్రేమించాను, మా అబ్బాయి అలాంటుడు కాదు, ఎంత భ్రమ పెట్టేస్తున్నాడు నిన్ను. లేదమ్మా పెళ్లి చేసుకుంటానన్నాడు,
ఇంకేం చేస్తాను అన్నాడు, బంగారం కొంటాను అన్నాడా? భ్రమ కదా. చివరికి ఏం చేశాడు? పెళ్ళి అయిపోయిందంట అడిగి. అయ్యి బాబా ఎంత భ్రమ, ఏమయ్యా మోసపోయా. భ్రమ పెట్టేవాడు ఎవడో కూడా తెలిసేలా భ్రమ పెట్టడా? నిన్ను మోసంలోకి దించి నిన్ను మోసం చేస్తేనే భ్రమ పడినట్టు. సైతానికుడు ఎవరో? భ్రమపరచు ఆత్మ. దేవుడు అన్నాడు అంత్య దినాలలో అనేకులు ఈ ఆత్మల చేత ఏమవుతారు? తేటగా చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు, కడవరి దినాలలో అబద్ధికుల వేషధారణ యందు, మోసపరుచు ఆత్మల యందు, అంటే భ్రమపరుచు ఆత్మల యందు విశ్వాస భ్రష్టులైపోతారు. భ్రమన వీడు. నువ్వు బాగుండు, నోటి మాట, కంటి చూపు, హృదయాలోచన, నడక పడక దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండాలి నీ ఆలోచన. దేవుడు మందిరం మానేసి వేరే పనులు చేసుకుంటున్నావా? భ్రమపడుతున్నావు జాగ్రత్త. మొదట దేవుని వాక్యానికి ప్రియారిటీ. ఈ చూసి వాళ్ళు అందరూ కూడా ఇలా భయపెట్టేస్తున్నారండి పాస్టర్ల విశ్వాసాన్ని. భయపడితే బాగుపడతారు. ఏంటి ఇప్పుడు? భయపడితే పరలోకం వెళ్తారు. నీకేంటి ఇప్పుడు? భయపడకపోతే నరకం పోతారు. నువ్వేమైనా తీసుకొస్తావు నరకంలో, నువ్వు అందులో ముందుంటావు, నీకు అధిక శిక్ష ఉంటుంది. మరి ఏంటి మరి ఇప్పుడు? భయపడొద్దా? తల్లి భయపెట్టొద్దా? తండ్రి భయపెట్టొద్దా? వాళ్ళు నిజంగా మీరు భయపడతారని భయపడతారు. భయపెట్టబడిన పిల్లలు బాగుపడతారు. అలాగని కావాలని ఏరుకుని భయపెడతలేదు. ఆయన భయపూరితమైన వ్యక్తి అనే కోణాన్ని చూపిస్తున్నాం. ఆయనలో ఉన్న కోణాన్ని చూపిస్తున్నాం. ఎందుకు? బాగుపడతారండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మీలో భయం పుట్టిందా లేదా? నాలో రోజు పుట్టేస్తుంది భయం. మరి అవునంటారా కాదంటారా? ఏడిసేస్తున్నాను నేను కూర్చున్నా పడుకున్నా ఏడిపే. ఈ వాక్యాలు ఎప్పుడైతే వస్తున్నాయో, అయ్య బాబాయ్ తండ్రి భ్రమలో ఉండకూడదయ్యా, నా బ్రతుకు సావన్నా చచ్చిపోవాలి, కానీ ఈ భ్రమలో పడే ముందు నన్ను తీసుకెళ్ళిపో కానీ ప్రభా, నాకేమొద్దు నాయన, భ్రమ పడకూడదు నాయన. చాలా ఈ వాక్యాలు విన్న తర్వాత అయ్యా నీతో కొట్టించుకోవడం ఎందుకయ్యా, అయ్యా తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడని ఉంది. అబ్రహామే కనుక్కోలేకపోయాడయ్యా. నేనెంత నాయన, ఎందులో తప్పిపోతున్నాను, భ్రమపడుతున్నాను, క్షమించు నాయన. ఇది నన్ను కీడుకు తీసుకెళ్తుందా మేలుకు తీసుకెళ్తుందా? ఇప్పుడు నాకు ఏమన్నా అయిపోద్దా? నా ఒళ్ళు చిల్లెడిపోద్దా? మేలు జరుగుద్దా కీడు జరుగుద్దా నేను భయపడ్డ వల్ల? మరి నిర్భయంగా ఉంటే పొరపాట్లు తెలియవు, నేనే భక్తురాల్ని, ఎలా వాడబడిపోతున్నాను తెలుసా? రోజు చెప్పేస్తున్నాను వాక్యం, పొంగు పొర్లిపోతుంది. తెలుస్తుందండి ఇంకా నా తప్పు. నాకు ఎవరిని తెలుసుకుంటే తెలుస్తుంది. అభిషక్తుడు కూడా తప్పు చేశాడంటే, అమ్మో మన జీవితంలో తప్పులుంటే దేవుడు కొడతాడు. కొట్టించుకోవడం ఎందుకు, ఏడవడం ఎందుకు? బాబోయ్ తండ్రి, అటువంటి పరిస్థితి మాకు దూరమగుగాక. ఇది మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? సత్య మార్గంలోకి నడిపిస్తుంది. దేవుడు కొట్టే పరిస్థితి లేకుండా దీర్ఘదర్శి అనే చేపలాగా ముందే మనం సర్దుబాటు చేసేసుకుంటున్నాం. భయం, దీర్ఘదర్శికి భయం ఉందా లేదా? భయం ఉంటే బాగుపడిందా లేదా? మనకు భయం ఉంటే బాగుపడమా? రెండో దానికి భయం ఉందా? మూడో దానికి భయం ఉందా? అస్సలు లేదు. అస్సలు లేదు. మూడో దానికి భయపడింది ఏమైంది? బాగుపడింది. భయపడలేని వాళ్ళు బాగోకుండా అయిపోయారు. కొట్టించుకోవడం ఎందుకంటే భయపడదాం. హల్లెలూయా. దేవుడు భయపడుట వలన ఉరి వస్తుంది, భయపడొద్దు అన్నాడు. దేనికి? అది సందర్భం వేరు. మళ్ళీ పనికి మాలిన వాళ్ళు అందరూ వచ్చేసి భయపడొద్దని చెప్పుతుంటే దేవుడు పాస్టర్ అమ్మగారు భయపడండి అని చెప్తున్నారు. రాంగ్. బుద్ధి లేని వ్యాఖ్యానాలు, బుద్ధి లేని. అలా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నీకు బుద్ధి ఉంటుంది. నువ్వు బుద్ధి లేకుండా అందరినీ నీ వెనకాల తీసుకుపోతున్నావు జ్ఞానమని తాళపు చేయి పట్టుకుని. అదే దేవుడు నా యందు భయభక్తులు కలిగి ఉండమనలేదా? నేను ఆయన యందు భయభక్తుల గురించి చెప్తున్నాను. ఆయన యందు భయం చెప్తున్నాను నేను. అర్థమైందా? దేవుడు ఏమన్నాడు? ప్రతి విషయంలో దేవుని యందు భక్తి కాదు, భయముతో కూడిన భక్తి. అంటే దేవుడు అంటే మనకేముండాలి? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట వినొనుకుతుంటాడో వాని నేను దృష్టిస్తున్నాను. ఎందుకు? కీడు చేయడానికి అన్నోనా, మేలు చేయడానికి. కీడు చేసే సైతాన్ని గాని అడ్డు తొలగించడానికి. అర్థమైందా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంతేగాని అబద్ధ ప్రవక్తిని అని పేర్లు పెట్టేయకండి. పరలోకంలో గట్టిగా ఏపేస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఇంక ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నారు? మొన్న ఒక అమ్మాయి అంటుంది, ఆంటీ యూట్యూబ్ ఇలాగ ఆన్ చేస్తే చాలు కుక్క మీద నక్క, నక్క మీద కుక్క,
ఇవే కనపడుతున్నాయంటే అర్థమైందా? భయము, భయపడుట వలన ఉరి వస్తుంది, అది వేరే సందర్భం. దేని విషయంలో దేవుడు భయపడొద్దు అన్నాడో దాని విషయంలో భయపడితే ఉరి వస్తుంది. దేని విషయంలో దేవుడు భయపడినాడో ఆయన యందు భయముతో ఉండమన్నాడు. ఆయన ఆజ్ఞలు గైకొనడానికి భయంతో ఉండండి, భయముతో ఆజ్ఞలు గైకొనండి, భయముతో భక్తి చేయండి, భయముతో ఆయన మార్గములో నిలబడండి, చీకటికి భయముతో దూరంగా ఉండండి, చీకటి సంబంధితమైన క్రియలతో భయపడుతూ ఒడుకు దూరంగా ఉండండి, సెల్ ఫోన్లో దౌర్భాగ్య దృశ్యాలకి భయపడుతూ దూరంగా ఉండండి. ఈ భయం వేరు, ఆ భయం వేరు. చూడండి, దేవుడు కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, సంఘపరంగా చేయగలడు. ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలీల సంఘం అని రాయబడి ఉంది. ఆకాను చేసిన తప్పుకి సంఘం అంతటికి అపజయం వచ్చింది. ఏమంటే సంఘంలో ఒకరు తప్పు చేస్తే సంఘం అంతటికి చెడ్డ పేరు వస్తుంది. ఒకరు మంచి చేస్తే సంఘానికి ఆనంద్ గారు సంఘం అంటారు, మంచి పేరు. అలాగైందంట, ఆనంద్ గారు సంఘం చెడ్డ పేరు. అవునా? శిక్ష కూడా సంఘం అంతటికి ఆ రోజున అపజయం సంఘం అంతటికి వచ్చింది ఆకాను సందర్భంలో. అవునా? దాన్ని బట్టి కుటుంబం అంతటికి మరణం వచ్చింది. ఇలాగా అంటే దేవుడు వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని, కుటుంబ పరంగా, సంఘపరంగా, లేకపోతే దేశపరంగా, రాష్ట్రపరంగా, లేకపోతే పట్టణం పరంగా, లేకపోతే ఒక పల్లె పరంగా, ఒక కుగ్రామం పరంగా కూడా కార్యం చేస్తాడు. ప్రతి విషయములో ఉన్నవాళ్ళు మనుషులే, పశువులు కాదు, మృగాలు కాదు. మనుషులకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, కట్టడిచ్చాడు, న్యాయ విధి ఇచ్చాడు, నిబంధన ఇచ్చాడు. ఆ మనుషులు ఎక్కడెక్కడ ఉన్నా దేవుడు కీడుగాక మేలు ప్రకటింపబడాలంటే ఇదొక్కటే మార్గం. సూర్యుని క్రింద ఉన్న మనుష్యులుగా మనకి పరమావిధి ఒక్కటే. ఏంటి? ఆయన ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులు, నిబంధనలు సరంగా బ్రతికితే ఆయనవన్నీ మనవన్నీ ఆయన. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించి నిలవబెట్టునుగాక. ఆమేన్.